బోరాప్రభ పాస్టర్ గారు, రాయగడ నుంచి వచ్చిన దేవుని బిడ్డలు, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు, దూర ప్రాంతం నుండి దేవుని వాక్యం ఆలగించిన అందరికీ యేసు ప్రభు పేరట హృదయపూర్వము వందనాలు. అందరికీ దేవుడు దీవించినగా. మనము నేర్చుకున్న విషయం మీకు మర్చిపోలేదు అనుకున్నాం. 1000 ఏళ్ళ పరిపాలనను ఈ భూమిలో జరిగినప్పుడు ఈ భూమి ఎలాగా ఉన్నదని మీకు నేను బైబిల్ నుండి ఒక్కొక్క వాక్యం చదివించి మీకు నేర్పిస్తున్నాను. 1000 ఏళ్ళ పరిపాలనములు ఈ లోకములో సంఘ బిడ్డలు ఎలాగా అవుతుంది, అప్పుడు ఈ లోకంలో మనుషుల జీవితం ఎలాగా అవుతున్నాం, తర్వాత ఈ భూమిలో ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉండినట్టుగా ఈ భూమి అన్ని మార్పు చెందుతున్నాం. ఎందుకంటే భూమి ఆదాము పాపం చేయడం వలన ఈ భూమి మొత్తం ఏమైంది, మార్పు కలిగిందండి. అది రోమపత్రిక 8వ అధ్యాయము 22, 23 వాక్యములు చదివినప్పుడు మీకు నేను చెప్పబడిన వాక్యములకు మీకు అర్థం అవుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 22, 23 వాక్యము. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా సృష్టి యావత్తు మొత్తం ఏం చేస్తున్నారు, మూలుగుతున్నారు. తర్వాత మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నదని ఈ లోకం మొత్తం ఇప్పుడు ఏమవుతున్నారు అంటే సృష్టి యావత్ అంటే భూమిలో సృష్టింపబడిన అన్ని ప్రతి చెట్టు, పక్షులు, మనుషులు, జంతువులు, భూమి మొత్తం ఏమవుతున్నారు, మూలుగుచున్నారంటే మీకు అర్థమైనట్టుగా నేను అనుకున్నాను. ఏమవుతున్నారంటే మనకు ఈ జ్వరం అన్ని గట్టిగా వచ్చినప్పుడు కొందరు ఏమవుతున్నారు, అనగా సృష్టి ఏమవుతున్నారు, మూలుగుచున్నారు. అలాగే ఎలాగా తెలుసు, సృష్టి చెట్టు ఎలాగా మూలుగుచున్నారు, చెట్టు నరికినప్పుడు ఆ పడినప్పుడు ఏమొస్తున్నారు, శబ్దం కాదు, ఆ నరికిన చోట్ల కర్ర శబ్దం వస్తున్నారు. మీరు ఎప్పుడు ఇలాగా చూస్తుంటారో ఏదో తెలియదు. ఆ చెట్టు నరిక చెట్టు మూలుగుచున్నారు. నాకు ఎప్పుడు ఈ లోకములు ఒక విమోచన కలుగుతున్నారని అన్ని సృష్టి అన్ని ఏమవుతారో మూలుగుతున్నారు. ఇది ఎప్పుడు జరుగుతున్నారంటే 1000 ఏళ్ళ పరిపాలనము ఈ లోకములు జరిగినప్పుడు భూమికి, చెట్టుకి, పక్షులకి, జంతువులకి, మనిషినికి, దేవునికి స్తోత్రం, అన్నిటికీ ఏం కలుగుతుంది, మార్పు కలుగుతుంది. అదే నేను చెప్పుకొని వస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆ మార్పులోనికి వచ్చినప్పుడు భూమిలో పరిపాలన ఎలాగా జరుగుతున్నది కూడా మనకు తెలియాలి. స్తోత్రం. చూడండి, మనం వాక్యంలోనికి వెళ్తాం. 72 కీర్తనము 2వ వాక్యం మీద చూడండి. 72 కీర్తనము 2వ వాక్యం చూడండి. నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి అంటే అప్పుడు దేవుడు పరిపాలన జరిగిన ఈ 1000 ఏళ్ళలో ఈ భూమిలో మొత్తం ఏం జరుగుతుంది, నీతి జరుగుతుంది. ఇప్పుడు వర్తమాన కాలంలో మనకేం లేదు, నీతి ఎక్కడ చూసినా గానీ నీతి లేదు. ఏం జరుగుతున్నది, అనీతి జరుగుతున్నది. ఏం జరుగుతున్నది, అనీతి. కానీ దేవుడు పరిపాలన చెయ్యని టైంలో ఎక్కడ చూసినప్పుడు ఏం కలుగుతుంది, ఎందుకనగా నీతి జరుగుతుండడానికి ఉన్న కారణము యెషయా గ్రంథం 32వ అధ్యాయములో 1వ వచనం మీరు చదివితే అక్కడ యెషయా ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయుడు. రాజుడు ఎలా పరిపాలన చేస్తున్నాడు, అప్పుడు ఒక రాజుడు పరిపాలన చేసినప్పుడు ఈ భూమి అంతా ఏం జరుగుతున్నది, నీతి జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మీరు ఎక్కడికి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఏది పనికి వెళ్తే అక్కడ ఎన్ని నీతి లేదు. అది చెప్తే అన్ని నీతి పరంగా మనం అన్ని చేస్తున్నారని చెప్పుతున్నారు, కానీ వారే నీతి చెయ్యను. కానీ యేసు ప్రభు పరిపాలన చేసినప్పుడు ఎక్కడ వెళ్తే ఏముందండి, ఎందుకంటే పరిపాలన చేసిన వ్యక్తి నీతివంతుడుగా ఉన్నదా. ఇప్పుడు లోకంలో
చూడ పరిపాలన చేయని వాడిది ఏం లేదు. ఆడికి నీతి లేకపోతే ప్రజలు ఎలాగా అవుతుంది, దానికంటే ఘోరం అవుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని దేవుడి సంఘ బిడ్డలారా, యేసయ్య గురించి యెషయా గ్రంథంలో ఇంకా చెప్పిన మాట ఉంది. 11వ అధ్యాయం 4-5 వాక్యం చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 4-5 వాక్యం చూడండి. కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు, తాను విని దానిని బట్టి విమర్శ చేయుడు, నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చుడు. ఎలాగా తీర్పు తీర్చుతుంది? నీతిని బట్టి. ప్రజలకి ఎక్కడికి వెళ్తే నీతిని బట్టి అడిగే చేస్తున్నారు తీర్పు. స్తోత్రం. అక్కడ ఏముండదు, అన్యాయం ఉండదు, అక్కడ అవినీతి ఉండదు. అక్కడ ఎక్కడికి వెళ్తే దేవుని బిడ్డలు కాదు, ఈ లోకములు నివసించిన ప్రతి మనిషికి ఏం జరుగుతుంది? నీతి. అప్పుడు దేవుడి సంఘం ఇక్కడ లేదు. దేవుడి సంఘము యేసయ్య తోడుగా పరిపాలన చేస్తున్న కాబట్టి ఈ భూమిలో అన్యులు ఉన్నారు. ఈ భూమిలో ఎవరు ఉన్నారు? అన్యులు ఉన్నారు. అన్యులకి మొత్తం ఏం జరుగుతుంది? నీతి. ఎందుకంటే పరిపాలన చెయ్యిన దేవుడి బిడ్డలు అందరి నీతి బంధులుగా ఉన్నవారు. పరిపాలన చేసిన దేవుడి బిడ్డలు దేవుడు అందరి ఉంది నీతివంతులుగా ఉన్న కాబట్టి ఆ పరిపాలన కూడా ఆ నీతి పరంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఆ దేవునికి వందనాలు తెలియపరుచున్నారు. అందుకని దేవుడి సంఘమా, ఈ లోకములో యేసయ్య పరిపాలన చేసినప్పుడు లోకం మొత్తం ఏమవుతుంది? నీతి జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన జరుగుతున్నారండి. దేవునికి స్తోత్రం. 38వ విషయము ఏమంటే ఈ లోకం మొత్తం ఏమవుతుంది? సంతోషం కొని ఆడుతున్నారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. ఆమేన్. వారి సంతోషం ఏమవుతున్నారు? వృద్ధిపరచుచున్నారు. తర్వాత కోతకాలమున మనుషులు సంతోషించినట్టుగా అప్పుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు. అంటే దేవుడు ఈ పరిపాలన జరిగినప్పుడు భూమిలో ఏం చేస్తున్నారు? సంతోషం. కోతకాలంలో ఎలాగ సంతోషం వస్తున్నారు? అనగా కొంతకాలం ముందు అందరికేం వస్తుంది? సంతోషం వస్తుంది. కొంతకాలములు కోయినప్పుడు అంటే ఇప్పుడు కాలం పాతకాలములు కొంతకాలములు కోయినప్పుడు వాళ్ళు పాటుపాడి కోస్తున్నారు. సోదరం. పంట తీసినప్పుడు కూడా ఏమవుతున్నారు? పాటు పాడి. ద్రాక్ష కట్టి చేసినప్పుడు వారందరూ వెళ్ళి ఆ తోటము నుండి పాటు పాడి అది సంతోషించి ఏం చేసిన మాత్రం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినారంటే యేసయ్య పరిపాలన మన జరిగినప్పుడు భూమి మీద సంతోషం జరుగుతుంది. 2 రోజులు మొత్తం ఇక్కడ పరిపాలన అందరూ పటాసాయి. ఏంటంటే టపాస్ ఎక్కడ టపా టపా టపా. అదే ఈ టపా టపా ఆ రాత్రి తెల్లవారు లేచినప్పుడు తర్వాత తప్ప లేదు, ఏంటి లేదు అందరికి. అది కొందరు విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారు? ఏది ఇటు విశ్వాసి అవిశ్వాసి అంటే నాకు డౌట్. ఆదివారం విశ్వాసే. ఆ తర్వాత నేను చెప్పను, మీ సంఘపతినే చెప్పండి. దేవునికి మనకేం చేయకూడదు. ఎందుకంటే టపా టపా లేదు, పటా పట్టా లేదు. దేవునికి సోదరం. దేవుని సంఘబిడ్డలకి అంటే దేశీయ పర్వాల్లో జరిగినప్పుడు ఈ భూమి మొత్తం ఏమవుతుంటారు? సంతోషం ఉండండి. ఎవరు కూడా ఏడుపు రాదు. ఎందుకు మీరు సోదరం చెప్పలేదు అంటే ఆ కాలంలో ఏమిటి చావు లేదు కదా. చిన్నపిల్లల వయసు ఎంత? అందుకని మీరు చిన్నపిల్లకే వయసు అందా 100 అయితే అట్లా చిన్నపిల్లలు చావరు సోదరు. అందుకని ఎవరు ఇంటిలో ఏముంది రావలేదు కాబట్టి వారి ఇంటిలో ఏమవుతున్నారు? చెప్పాలి చెప్పాలి సోదరు. వారికి భూమి మీద ఏమవుతుంటే చావు లేకనుకోండి. కాబట్టి దేవుని బిడ్డలకి ఏమిటి? చావు లేదు. మనం అందరూ ఎవరి వలన యేసయ్య వలన మారబట్టి యేసయ్య వలన మారిన కాబట్టి మనకు కూడా యేసయ్యతోడు సంతోషం కొనియాడుతున్నారు. అదే విధంగా భూమిని కూడా ఎక్కడ చూసినా కానీ అక్కడ మొత్తం ఏమవుతున్నారు? సంతోషం కొనియాడుతున్నారు. అదే నేను చెప్పాలి. అందరికి ఇప్పుడు కూడా ఏం లేదు. దేశ ప్రభు చెప్పారు. ఏం చెప్పారంటే
ఫిలిప్పీ గ్రంథంలో చెప్పారు, చదవద్దు, చదవకుండా చెప్పాలి. మీరందరూ బైబిల్ తీయకుండా ఎందుకు? ఎలాగా ఆనందించడాన్ని ఎవరు చెప్పారు ఆనందించడానికి? పౌలు గారి ఈ పత్రిక రాసినప్పుడు ఎక్కడ నుండి? జైలు ఉండినప్పుడు ఆనందించడానికి ఏదైనా అవకాశం ఉందా? అక్కడ అవకాశం లేదు. 24 గంటలు ఏమవుతున్నారు? ఏడుకున్న చోటులు ఏం చేశారు? ఎవరిని ఏ శైలిలో ఆనందించారు? ఇది చదివినప్పుడు అక్కడ ఉన్న పిల్లలకు అందరికి డౌట్. ఈ న్యూ జనరేషన్ పిల్లలు, న్యూ జనరేషన్ అంటే నీకు అర్థమైందా? కొత్తగా ఉన్న పిల్లలకి జైలు నుండి ఎలాగా ఆనందించడాలని కొందరు పిల్లలు వెనక నుండి కమెంట్ కొట్టారు. అప్పుడు ఆ వెనకలు ఒకరు ముసలయ్య కూర్చున్నారు, ఆయన పేరు జైలర్ అండి. ఏది ఆ జైలరు? ఫిలిప్పియా, ఆ జైలుగా ఉండిన వాడు చెప్పరు, ఎవరే నైనా నీకు అది తెలియదు, నాకు బాగా తెలుసురా అదేంటయ్యా అంటాడు. పిల్లలు అడిగారు. అప్పుడు చెప్పరు, నైనా వీరికి మనం అందరూ ఏం చేశారు? ఇద్దరిని ఖండించి కొట్టించి ఆ చెయ్యి కాలు ఏం చేశారు? కట్టించి పడేసినప్పుడు రాత్రి 12 గంటలు టైంని లేచి ఏం చేశారు? ఆరాధన చేసి పాట పాడారు. ఎన్ని కొట్టిన గాని తిట్టిన గాని ఆ వారిలో ఉన్న సంతోషమే. అందుకని దేవుడు, అందుకు పౌలు చెప్పుతున్నా, నీ ఏం చేయాలి? ఎన్నిసారి? 14 సార్లు. ఎన్నిసార్లు రాయాలి? ఫిలిప్పీ గ్రంథంలో మాత్రం ఎన్నిసార్లు అండి? ఇది 14 సార్లు ఆనంద అదొక బైబిల్ స్టడీ. సోదర గంటకి అల్లేలే చెప్పొచ్చు కదా. అల్లేలుయా, సంతోషం. పాటగా నీ పాట కనుక పాట పడ్డా, నవ్వండి నవ్వండి మనసు నవ్వులించిన యేసయ్యను. నవ్వులించిన యేసయ్య. మీకు నవ్వు లేదు. చర్చిలు వచ్చినప్పుడు కూడా ఏడుతాను కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు కొంతకాలంలో కూర్చున్నప్పుడు ఎలాగా నవ్వు వస్తున్నారు? అనగా యేసయ్య పరిపాలన జరిగినప్పుడు భూమిలో ఏమవుతున్నారు? అందరికీ అన్ని మారు మనిషి పొందలేదు, రక్షణ పొందలేదు, కానీ దేవుడు ఆ వారికి ఏమి ఇచ్చారు? అదే నా దేవుడు. స్తోత్రం కలిగింది అల్లేలుయా చెప్పాలి గట్టి. యెషయా గ్రంథంలో 35వ అధ్యాయంలో 10 వచనం కూడా మీరు చదవండి. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్య ఆనందం. చెప్పండి, వారి తల మీద ఏముందండి? సియోనుకు వచ్చినప్పుడు వారు ఏడుచుకొని రాలే, నిత్యానంద వారి హృదయంలో ఉంది. దేవునికి ఎంత సంతోషం అంటే స్తోత్రం. ఆనందం ఆనందం. ఈ భూమిని ఎంత ఆనందం, పరలోకములు ఎంత ఆనందం. ఇది అర్థం అవ్వలేదు. ఈ భూమిని ఎంత ఆనందం అంటే పరలోకములు చూడండి. అల్లేదు చెప్పండి. అక్కడ ఉన్న కానీ మౌనం ఉంది. అక్కడ కూడా మౌనం ఉంది. ప్రకటన గ్రంథంలో ఉందండి, అరగంటల వరకు పరలోకములు ఏమైంది? నిశ్శబ్దం కదా, మౌనమైంది. ఎందుకంటే భూమిని జరగబోవునా ఆ పెద్ద శ్రమను చూసినప్పుడు పరలోకం ఏమైంది? శబ్దగా మౌనం పాటించేది. సోదర కలిగిన కాక. కానీ బైబిల్ చెప్పుతున్నారండి, పాపి రక్షింపబడినప్పుడు మారు మనసు పొందినప్పుడు పరలోకమే అవుతున్నారు. అందరూ ఆనంది. దేవదూతలు దేవుడు మొత్తం ఆనందించుతున్నారు. స్తోత్రం కలిగిన కాక. ఈరోజు మర్చిపోకున్నప్పుడు దేవుడు పరివారణ భూమిని జరిగినప్పుడు కాదు, ఈ భూమిలో మారు మనసు పొందలేని అన్నిలు ఉన్నారు. వారందరూ ఏమవుతున్నారు? స్తోత్రం కలిగిన కాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు మనకి సంతోషం ఇప్పుడు రాదు? ఎందుకు సంతోషం రావట్లేదు? ఈ సంతోషం మొత్తం ఆడ తీసుకొని వెళ్ళిపోతుంది. ఎవరు? ఆ దొంగరాడిపోతున్నారు కాబట్టి మనకేమలేదు. కానీ యేసయ్య పరిపాలన జరిగినప్పుడు ఈ దొంగరాడికి రాడు, ఆడు లేడు కాబట్టి భూమిలో ఉన్న వాడికి ఏముంది? సంతోషం. జ్ఞానం చెప్పండి కదా. దేవుడు సంఘ బిడ్డలనగా నీ దేవుడి సన్నిధి ఎలాగా సంతోషిస్తున్నారో అనగా నీ ముఖం చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళు ఇప్పుడు కూడా మస్తులు పట్టుకొని ఇరకపోతున్నారు దేవుడి సన్నిధి. నువ్వు అందరు పాటలు పెట్టుకున్నావు, నువ్వంటే అని చెప్పినప్పుడు నవ్వుతున్నా, నేను అలాగే చెప్పను. సోదరు కదా, దేవుడు సన్నిధి వచ్చినప్పుడు దేవుడి పిల్లలకి ఏముంది? మన
మనకు సంతోషించడానికే ఎనీ టైం, ఏడుకోవడానికి ఏం లేదు, టైం లేదు. ఎల్లప్పుడు ఏం చేయాలి? సంతోషం. ఎల్లప్పుడు సంతోషించి, దొరికినప్పుడు సంతోషం, తిట్టినప్పుడు సంతోషం, వేదనప్పుడు సంతోషం, చనిపోయినప్పుడు సంతోషం. హల్లెలూయా. దేవుని సంఘంలో ఎప్పుడు ఏమన్నా సంతోషం ఎందుకు ఏమన్నా సంతోషం జాయ్. జాయ్ అంటే ఎన్ని అక్షరాలు? 3 అక్షరం, 3 అర్థం. ఒకటి జీసస్, ఎవరిని సంతోషించాలి? 2 ఓ అదర్స్. అదర్స్ అంటే అర్థమైందా? ఇరుగుల పొరుగుల వారితో ఏం చేయాలి? తర్వాత వై మనం ఒకటి 2 ఇద్దరితో సంతోషించాలి. ఇంకా ఇద్దరితో సంతోషించిన వాడు సంతోషిస్తాడు. అర్థమవుతుంది. దేవునిలోని సంతోషించిన బిడ్డలు ఇద్దరితో ఏమవుతుంది? ఇద్దరితో సంతోషించిన వాడు ఎంత ఏది అర్థం అవ్వలేదు. స్తోత్రం కలిగిన అర్థమైన వాడు భర్తగా వాక్యం చెప్పినప్పుడు అర్థమైందని చెప్పిన ఏదో పిల్లలు చెప్పారు, భర్తగా కూర్చున్నారు. నేను ఎందుకు అర్థమైందంటే చెప్పంటే దేవుడికి స్తోత్రం. ఎందుకు కష్టపడి ఈ వాక్యం చెప్తున్నారు? అప్పుడు నీ చెప్పినది మీకేమవ్వాలి? అర్థం అవ్వాలి. దేవుడికి స్తోత్రం. దేవుని వాక్యంలోనికి వస్తారు. అప్పుడు భూమి మీద మొత్తం ఏమవుతున్నారు? 39 విషయమే చూడండి. సక్రియ 13వ అధ్యాయం 1-2వ వాక్యం చూడండి. 13:1. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును 1 తీయబడును. ఇదే సైన్యముల అధిపతియగు యెహోవా వాక్కు. 1-2 ఏంటంటే చదివిన అర్థమైందా మీకు? లేదు. ఒకసారి మొదటి వెంటనే చూడండి. ఆ దినములో పాపములు అపవిత్రతను పరిహరించడం దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును 1 తీయబడును. ఇదే సైన్యముల అధిపతియగు యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును, మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును. అప్పుడు దేశం మొత్తం ఏమవుతుంది? పరిశుద్ధం. ఈ లోకంలో ఏముంటదు? అపవిత్రుడు ఉండదు. అపవిత్రుడు లేకపోతే ఈ లోకంలో ఏముంటదు? అపవిత్రుడికి బయటికి తీసివేశారు. ఏంటి 1000 సంవత్సరం ఆయనకి ఏం చేశారు? మనుషునికి అపవిత్రం చేసిన వాడు ఎవరు? ఆయనకి 1000 సంవత్సరం ఏం చేశారు? బంధించిన కాబట్టి మీరు ఇంకే ఈ భూమిలో ఏముండదు. అక్కడ యూదులగాడు ఏం పరిశుద్ధం అంటే దేవునికి స్తోత్రం కలిగింది. అలాగే చెప్పండి. ఇప్పుడు భూమిలో ఏం లేదు, పరిశుద్ధ లేదు. ఇప్పుడు భూమిలో మొత్తం ఏముంది? ఆదికాండ 6వ అధ్యాయం నుండి స్టార్ట్. 6వ అధ్యాయం నుండి దేవుని కుమారుడు మనుష్య కుమారుడు మధ్య చూసుకొని తనకి ఏం చేశారు? ఆయన వివాహము అక్కడ దేవుని కుమారుడు మనిషి కుమారుడు అడిగి చెప్పిన కొందరు చెప్పింది దేవుడు అక్కడ చెప్పిన ఏమంటే దేవదూతలు అండి అడిగి వాళ్ళే చెప్పుకుంటాడు. దేవునికి సోదరుడు 6వ అధ్యాయం స్టడీ చేసినప్పుడు దేవుడు ఎవరికి నశింప చేశారు? ఆ ప్రజలకే చేశారు. ఎవరి ప్రజలు అంటే చేతకాలంలో ఉన్నవాడు. చేతకాలంలో మొదటి దేవునికి ఏం చేశారు? చెప్పండి. ఆరాధన భూమిలో స్థాపించారు. అప్పుడు ఆరాధన చెయ్యిన బిడ్డలు ఆరాధన చేయలేని బిడ్డలతో ఏమైంది? మీరు చేసినట్టుగా దేవుని బిడ్డలు దేవుని అన్య అంటే అర్థమైంది. మరి దేవుడికి ఇది చేసినప్పుడు దేవుడు ఏం చేశారు? అది చూసి దేవుడికి ఏమొచ్చింది? కోపం కాదు, పశ్చాత్తాపం వచ్చింది. అవునా? అటు దేవుడు పశ్చాత్తాపడడానికి అసలు దేవుడు మనిషి కాదు, నరపుత్రుడు కాదండి. అప్పుడు దేవుడు మనమేమో
అంటే అడగదండి. దేవునికి స్తోత్రం. ఆయన మనుషుల వల్ల ఏమాయం లేదు, పశ్చాత్తాపడరు. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే దేవుడు పశ్చాత్తాపడింది రాయడానికి ఉన్న కారణం, అయ్యో నేను సృష్టించిన పిల్లలు పాడైపోయిందో అని అనుకొని, పాడైపోయిందని అనుకొని దేవుడు ఏం చేశాడు, పశ్చాత్తాపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు నేను చెప్పిన కంటే కాబట్టి సరిగా వినండి. దేవునికి స్తోత్రం. ఆ కాలంలో ఏ కాలం అది? నోహాను కాలం. ఏ కాలం అండి? నోహాను కాలంలో ఏమందండి, ఆ కాలంలో ఏం లేదు, పరిశుద్ధత లేదు. ఎందుకు పరిశుద్ధత లేదు? ఎవరికి నచ్చిందో వారికి ఏం చేస్తున్నారు. అదే 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 ప్రభువులో జరుగుతున్నారు. ఆ కాలం నోగాము కాలం అని చెప్పినది. ఇదిని ముందుకు నేను చాలా సంవత్సరం ముందుకి పాస్టర్ గారి ఇంటి పైన ఫ్రెండ్లు వీళ్ళగా ఒక పెద్ద మీటింగ్ చేసినప్పుడు ఆ రోజు నేను ఈ వాక్యం చెప్పాను, నోగాము కాలము. మీరు ఎంతమందికి అర్థమైందో మర్చిపోయిందో తెలియదు, నాకు ఇప్పుడు కూడా అది జ్ఞాపకం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆ కాలం గురించి మీరు చూడాలి. నోగాము కాలం అందరూ పాస్టర్ అదే కేకలు వేసి నోగాము కాలం, నోగాము కాలం ఏంటంటే ఆడి కూడా తెలియదు. నోగాము కాలం తెలియాలంటే ఆదికాండం 6వ అధ్యాయంలో స్టార్ట్ చేయాలి. నోగాము కాలం ఎలా ఉందని స్తోత్రం కలిగింది కాక. అప్పుడు పరిశుద్ధి పోయింది. అంటే ఈ కాలంలో ఎక్కడ చూస్తే ఏం లేదు, పరిశుద్ధత లేదు, మొత్తం ఏమవుతున్న అపవిత్ర చెంది ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగింది. కానీ దేవుడు పరిపాలన చే ఈ భూమిని జరిపించినప్పుడు భూమి మొత్తం ఏమవుతున్నది, పరిశుద్ధంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒక్క అపవిత్రమును కూడా ఈ భూమిలో ఏం చేయడం కడబలండి లేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకని ఈ రాత్రి దేవుడి సంఘ బిడ్డలారా నేను చెప్పబడిన మాట ఏమంటే, సంఘ బిడ్డలు తెలుసుకోవాలి. దేవుడు పరిపాలన జరిగినప్పుడు భూమి మొత్తం ఏమవుతున్నది, హోలీనెస్. చెప్పండి, హోలీనెస్. అవును కదా. ఆ మర్మ యేసయ్య నేర్పించిన ప్రార్థన ఉంది కదా, ఒకసారి చెప్పొచ్చు కదా. ఎందుకు మనం ఆ ప్రార్థన చేయలేదు? మన పిల్లలు చెప్పదు, మన పిల్లలు కదని అర్థం అవుతుంది. పరలోక ప్రార్థన ఎందుకు మనం చేయట్లేదు? మీరు కూడా కొందరు నన్ను మీటింగ్కి వెళ్ళి అది చెప్పినప్పుడు మీరు కూడా కలిపి కొట్టండి. మా పరలోక పరమ తండ్రి, నీ నాట్యం వచ్చును గాక, మా పాపములను క్షమించండి. ఎందుకు మనం చేయలేదు అంటే చెప్తున్నారు. స్కూల్లో జాయిన్ చేసినప్పుడు, గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేసినప్పుడు ఫస్ట్ అక్కడ ఏం నేర్పిస్తుంది? ఏబిసిడి. తెలుగులో చెప్పండి. ఆహాలు నేర్పిస్తుంది తెలుగులో. అవును కదా. 2వ క్లాసులో వచ్చినప్పుడు పదాలు కలిసి చదవడానికి నేర్పిస్తున్నారు. 5వ క్లాస్ కొందరికి ఇప్పుడు కూడా పదాలు తెలియదు. మన పిల్లలకు కూడా కొందరికి ఏది తెలుగు పదాలు తెలియదు, అది మాత్రం తెలియదు. వాక్యాన్ని తెలుసు. పోనండి, స్తోత్రం కలిగింది కదా. ఒక 5వ క్లాసు 10వ క్లాసులో వస్తే ఎలా అవుతుంది? ఫుల్గా చదువుతున్నాను. లేదు, నేను ఆ రోజు నేర్పించేదే అదే మాత్రం చదువుతాను చెప్తాడు. నీ టీచర్ చెప్పి నీ నాన్నకి అమ్మకి పిలుచుకుంటూ రమ్మని చెప్తాడు. అంటే నిన్ను స్కూల్కి చదివిందంటే యేసు ప్రభు శిష్యుడికి ఆ ప్రార్థన నేర్పించేది. ఆ సమయంలో మళ్ళీ ఆ శిష్యులు ఎవరు ఎప్పుడు కూడా ఆ ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు మనం చెయ్యాలంటే నీకేదే నీ మనసులో నీకు అవసరం అది దేవునికి ఏం చేయాలి చెప్పండి. అదే ప్రార్థన. ఎందుకు ప్రార్థన చెయ్యలేదంటే రెండు కారణం. ఒకటి, దేవుడు బైబిల్ రోమాపత్రిక 14-17వ వాక్యములో పౌలు గారు చెప్పిన మాట వినండి. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యం. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. అదే దేవుని రాజ్యం ఏంటంటే పరిశుద్ధాత్మలో ఆనందం. ఎప్పుడు పెంటెకోస్తు దినములో పరిశుద్ధాత్మ దేవుడు భూమిలోకి దిగి వచ్చారు, అప్పుడు ఆత్మీయ రాజ్యం ఎక్కడికి దిగి వచ్చారు? భూమిలోకి వచ్చారు. స్తోత్రం. ఇప్పుడు మనం అందరు కూర్చున్నది ఏ రాజ్యంలో? ఆత్మీయ రాజ్యంలో. ఇంకా ఆత్మీయ రాజ్యం మారి ఇంకా ఏ రాజ్యం రావాలి? అక్షరిక రాజ్యం. ఏ రాజ్యం రావాలి? అది ఎప్పుడు 1000 సంవత్సరం పరిపాలన జరిగినప్పుడు అక్షరిక రాజ్యము ఈ భూమిలో ఏమవుతుంది? స్థాపింపబడుతుంది. స్తోత్రం కలిగిన. అందుకని దేవుడి రాజ్యం భూమిలో ఉన్న కాబట్టి మనం ఆ ప్రార్థన ఇప్పుడు చేయలేదు. దేవుడికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట మరి చెప్పుకూడదండి. దేవుడి సంఘ బిడ్డలారా, దేవుడికి స్తోత్రం కలిగిన భూమిలో దేవుడు ఏం చేయబోతున్నారు? స్తోత్రం పరిశుద్ధపరచబోతున్నారు. అందుకని మనం ఆ ప్రార్థన చేయగలిగి దేవునికి స్తోత్రం కలిగింది. సరే,
నీ 40వ విషయంలో చూడండి. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 4, 5, 6 వాక్యం చూడండి. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. అంటే ఆసనేను చూశారు. ఆసనాలే అని చెప్పిన అర్థమైంది శుభాసనం. అందుకని ఆసనం మీద కూర్చున్నారండి. చదవమ్మా, తెలుగు చదవండి. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. అధికారం జరిగింది ఎవరు? ఆసనం మీద ఏదంటే సింహాసనం మీద కూర్చున్న వాడికి అధికారము దొరికింది. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకు అయినను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసింది. చెప్పొచ్చు కదా. ఎవరి గురించి చెప్తున్నారు తల్లి? సింహాసనంలో కూర్చున్నారు, యేసుతో కూడా పరిపాలన చేస్తున్నారు. అవును కదా. ఎవరండి ఇక్కడ నీ చెప్పిన మాట బాగా సరిగా వినాలి. పాత నిబంధనలు ఉన్న భక్తులు, పాత నిబంధనలో ఉన్న భక్తులు. అదేలాగా నేను ఇలాగ పాస్టర్ గారు చెప్తున్నారంటే ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 39, 40 చూడండి. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయము 39, 40 తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనాను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచేది. అర్థమైందా? వాక్యం చదివినప్పుడు వారందరూ తమ విశ్వాసమును బట్టి సాక్ష్యము పొందిన వారందరూ అంటే ఎవరు? ఈ ఎబ్రి పత్రిక 11వ అధ్యాయములో రాయబడిన 16 మందులు. అంటే వారందరూ పాత నిబంధనలో ఉన్నవాడు. ఎవరండి? పాత నిబంధనలు ఉన్న 16 మందుల పేరు. అలాగే అయితే పాత నిబంధనలు ఉన్నవాడు కూడా అధసాక్షిడు అయిన వాడు అందరూ కూడా లేచి శిరసేకన చేసిన వాడు అధసాక్షిడు అయిన వాళ్ళే. వారందరూ లేచి సింహాసనం చేసిన కూర్చి పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా లేదా? అది సోదరం చెప్పాలి. అంటే అర్థమైందా మీకు? సంఘము, పాత నిబంధనలు, విశ్వాసులు, అధసాక్షిగా ఉండిన వాళ్ళందరూ లేపబడి వారందరూ ఎక్కడ కూర్చున్నారు? ఆ సింహాసనం మీద కూర్చోబడి యేసుతో కూడా 1000 ఏళ్ళు పరిపాలన. స్తోత్రం చెప్పడం ఉంటే దేవునికి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా వచ్చేది దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యేసుతో కూడా ఏమవుతున్నారు? కూర్చి భూమిలో ఏం జరిగిన సింహాసనములు కూర్చబడుతున్నారండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు కూర్చి ఏం చేస్తున్నారు? అది తీర్పు తీర్చున్నారు. భూమిలో ఉన్నవాడికి ఏం చేస్తున్నారు? అదే చూడండి చెప్తానండి. దేవునికి స్తోత్రం. అంటే బైబిల్లో 7 విధములున్న తీర్పు గురించి రాయబడి ఉంది. ఏంటండి? 7 విధములున్న తీర్పు. దేవునికి స్తోత్రం. అది కొంచెం విస్తారంగా మనం నేర్చుకున్నానంటే పెద్ద తీర్పు 3 అండి. పెద్ద తీర్పు 3. ఇది మొత్తం కలిసి 7 తీర్పు అండి. మొత్తం కలిసి ఒక్కొక్కటి చెప్తే తర్వాత మనము ఈ విషయంలోనికి వస్తారండి. దేవునికి స్తోత్రం కలిగిన రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ భాగం మొదటి తీర్పు చూడు. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించాడు. పాపములకు తీర్పు తెచ్చాడు. అదే మొదటి తీర్పు. స్తోత్రం కలిగిన ఎవరి కోసము? యేసయ్యే గురించి అక్కడ రాయబడింది. యేసు ప్రభు మనం అందరూ పాపం మోసుకొని
సిలువలో మరణించేది. స్తోత్రం కలిగిన గాక. ఎందుకు మరణించారండి? పాపానికి జీతమేంటి? మరణం. ఆ మరణం ఎవరు పొందుకున్నారు? అప్పుడు మనము మరణించిన చోటలో యేసు మన పాపం అన్ని మోసుకొని ఏం చేశాడు? సిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. పాపముల ఒక తీర్పు ఎక్కడ జరిగిందంటే సిలువలో. దేవునికి స్తోత్రం కలిగినగా. పాపి చచ్చిపోయిన స్థలములో మనకు బదులుగా ఎవరు చచ్చింది? క్రీస్తు చదివింది. దేవునికి స్తోత్రం కలిగినగాక. అందుకని మన పాపం అన్ని ఆయన మోసుకొని ఎక్కడికి వెళ్ళారు? సిలువలు ఎక్కారని దేవుడు. యెషయా గ్రంథం 53వ వాక్యం చదివినప్పుడు యేసయ్య చనిపోవున 700 సంవత్సరం మునమే ప్రవచించేది. వినండి. మనమందరూ త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. అందరి దోషములు మనమందరి దోషములు అతని మీద మోపెను. సోదరు చెప్పండి. ఆయన మీదకి ఏం చేశారు? మనమందరూ అంటే ఇంకా పుట్టడానికి పిల్లల వరకు కూడా వారి వరకున్న పాప యేసయ్య ఏం చేశారు? ఒక సోదరం చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన అన్ని పాపను యేసయ్య ఏం చేశారు? మోసి పాపానికి ఉన్న తీర్పు సిలువలో జరిపించారు యేసయ్య. స్తోత్రం కలిగిన. నీకు అర్థమవుతున్నారో లేదా నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందరి జన్మ పాపమైన ఒకటి ఉంది, జన్మ పాపం. ఈ జన్మ పాపం కోసమే యేసయ్య ఏం చేశారు? మరణించాడు. ఇంకా మనం ఎందుకు రక్షింపబడాలి? మన కర్మ పాపం ఉంది అంటే మనస వాజ కర్మణ ఈ 3 విధములున్న క్రియలు ఉన్న పాపం కొరకు మనం ఇప్పుడు యేసయ్య రక్షకుడుగా అంగీకరించాలి. అంగీకరించిన వాడు నరకములకు వెళ్ళను. అంగీకరించలేని వాడు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు యేసు ప్రభు మనమందరి పాపం మోసుకొని ఏమైంది? సిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం. అక్కడే ఒక తీర్పు జరిగింది. దేవునికి స్తోత్రం. యేసయ్యకి చంపిన వారెవరు? మనమందరం. యూదులు కాదు. అవి యేసయ్యకి ఎందుకు చంపారు? అప్పుడు యూదులు మాత్రం అది కాదండి. యూదులు మనమందరూ ఎవరికి చంపారు? నీ చేసిన పాపం వలన ఆయనకి అనగానే నీ నరకందుడు చంపిన హంతకుడు వినువు. ఆ పాపము నుండి నీకేం కలిగిందని అర్థమైనట్టుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండవది తీర్పు గురించి బైబిల్ చెప్పుతున్నట్లున్నారు. కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 31 వాక్యం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 31 వాక్యం. అయితే ఇదన్నీ మీరు సంఘంలో చదవలేదండి. అయితే మనలను మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము. చెప్పండి. ఇదే మనమే చేయాలి? విమర్శించాలి, తీర్పు తీర్చాలి. మనం ఎలాగా? ఇప్పుడు వాళ్ళ కార్యక్రమము చెయ్యిన దినములు మీరు ఏదో పుస్తకం చదువుతున్నారు? ఇదే అది మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 32 వరకు చదివి చెప్పుతున్నారు సోదరు. అక్కడ 3 కార్యములు జరుగుతున్నారు. ఎక్కడేలాగా అయోగ్యంగా రొట్టె తినిన వాడు ఏమవుతున్నారు? మరణిస్తాడు. 2 నిద్ర పొందుకుని ఉందా? మహానిద్ర ఉందా? 3వదే మీరు రోగులు. అప్పుడు ఈ బల కార్యక్రమం తిన్నప్పుడు అయోగ్యంగా రొట్టె తిన్న దేవుడిలో బిడ్డది 3 కార్యం జరుగుతుంది. ఎస్ 1 బలహీనుడు. ఇది 3 కార్యం జరుగుతుంది. నిద్రించాలంటే మరణం, నిద్ర అంటే స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ మరణం జరుగుతుంది. శారీరక మరణం కాదు, ఆత్మీయ మరణం జరుగుతున్నారు. ఇప్పుడు అయోగ్యంగా రొట్టి తినే వాళ్ళు ఆత్మీయ మరణం. 2 బలహీనుడు అవుతారు. బలహీనుడు అవుతుంటే
ఏదైనా బలహీన రెండు రోగులు అవుతున్నారు సోదరం. ఇది రాకుండా మనం ఏం చెయ్యవలసిన పని ఏమంటే తనతోనే చేయాలి. విమర్శించ నీవే సొంతం తీర్పు తీర్చండి. మీకు మీరే చేయాలి. మీరు అలాగే చెయ్యరు. మత్తయి సువార్తని చేసినట్టుగా. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాబు ముందు నీకు దొరికిన సమయం ఎప్పుడు తీర్పు తీర్చడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నీ ఏం చేయాలి? మీరేం చేస్తున్నారు? అవకాశం దొరికిన ముందుకేం చేస్తున్నారు? కొందరు విశ్వాసాలు ఇప్పుడు అలాగా అయిపోయింది. ఈ పనిలోనే ఉన్నారు. అదే నేను చెప్తున్నారు రా బాబు. ఇప్పుడు ఆడేమో నీ కంట్లో దూరం ఉండి అవతల ఆడే జడ్జి అయిపోయింది. ఆడేం చేసి వాదిస్తున్నారు. ఒక్కసారి చేయొద్దు రా బాబు. అందుకని మనం ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. ఎందుకు చూడండి, చదవమ్మా. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చి చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలో నున్న దూలము నచ్చక నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుట ఎలా? మంచి సూపర్. నీ కంటిలో ఏముంది? దూరం అంటే అది పెద్దది కాదు. నీకు దూరం దూరం అదేంటి సామానం? అదేంటి? అది బంగారమా మంగారమా లేకపోతే రొట్టిగా? కర్ర అంటే ఇప్పుడు దూరం నీకు తెలియదు. మన రేకేసినప్పుడు ఇంటికి రేసెక్కినప్పుడు పెద్ద కర్ర పెట్టుతున్నారా? దానికి ఏం చెప్తున్నారు? దానికి ఏం చెప్తున్నారు? నీ కన్నులు ఏముంది? తర్వాత ఎదుటి వారి కన్నులు ఏముంది? చిన్న ఒక అప్పుడు నీ ఎలాగ చేస్తున్న తీర్పు నడుచుకొని కాదు, ఈ పెద్ద దూరం పెట్టుకొని ఆ చిన్న తీర్పు తీర్చిన వాడు ఎలాగండి? ఎప్పుడు ఏం చెప్తుంటది? ఆడ మంచివాడు కదా, ఈయన మంచివాడు కదా, నా కోడలు మంచివాడు కదా. నీ కన్నులు ఏముంది? కోడలు ఇది కోడలు కన్నులు ఏముంది? వచ్చింది నీ ఎంత ఎప్పుడు ఇదే చెప్పుకోలేదు. ఆడ మొదటి నీ కన్నులున్నా నీ తీర్పు తీర్చకూడదు. దేవుడు నీకు అవసరం ఇస్తుంది. ఆ సమయంలో ఏం చేయాలి? అది ముందుకు ఏం చేయకూడదు. అందుకని దేవుడు బిడ్డలారా, దేవుడు బిడ్డలు తన్నతోనే ఏం చేయాలి? మనం అలాగే తన్నతోని చెయ్యను. మనం తన్నే అందరికీ ఏం చేస్తున్నాం? తీర్పు తన్నతోనే చెయ్యను. విమర్శించకుండా మనం తన్నే ఆడిగా చేస్తున్నారు. అది ఒక నేను ఈ రోజు చెప్తున్నాను, మీకు వేరొక వ్యక్తికి తీర్పు తీర్చడానికి అర్హత లేదు, అధికారం లేదు. అందుకని మనం తనతోనే ఏం చేయాలి? నీరే నిన్ను చూసుకు ఒంటరిగా కూర్చుంది చెప్పు, నేను ఇలాంటి వాడు, నేను ఎలాంటి వాడని నీ సొంతం చెప్పాలి. దేవునికి సోదరం జరుగుతుంది. పోలేదు ఇప్పుడు మా బిడ్డ ఇదే భోజనప్పుడు నూరా ప్రభాష సుప్రభాష అండి. నేను వెళ్ళిపోయిన తర్వాత నేనే చెప్తున్నాను, ఆయన మంచోడు కాదు. ఇదే ప్రాబ్లం మనకి. నేరుగా ఆయన చెప్పేది నువ్వు మంచోడు కాదని పోలే. అయితే ఒకటి ఎవరైనా ఒకడు వచ్చి నీతోనే అలాగా మాట్లాడుతున్నా అన్నప్పుడు నేనేం చెప్పాలి? నేను చెప్పిన వ్యక్తి ఇక్కడ లేదు కాబట్టి ఆ నోరు లేదు. ఆ చెప్పిన వ్యక్తి చెప్తున్నావు, ఆ వ్యక్తి లేడు కాబట్టి నోరు మూసేది. అది చెప్పడు. ఇంకా మనం కూడా విని సరదా పడతాం. ఇంకా మనం అర్థం చేసుకోవడానికి మనం మర్చిపోతున్నాం. మన గురించి మనం లేనప్పుడు ఆయన కూడా మాట్లాడతాడు అన్నది. నీకు దమ్ము ఉంది, చిన్నగా వెళ్ళి చెప్పు, ఓరే నీళ్ళగట్టు వాడాలి చెప్పాలి. మనం ఏం చేయదు పోలండి సోదరు.
ఎందుకు అలాగే చెప్పలేదంటే నీ తండ్రికి ఎలాగంటే దమ్ము లేదు. ఆయన ఏంటి ఎస్ఐ వచ్చినప్పుడు ఏమైంది, దాగుండిపోయిన వాడు ఆడరంటే వాడు నువ్వు, ఆడు పుట్టిన వాడు నీ అంటే ఆడు వచ్చినప్పుడు నీ కూడా దాగుండిపోతుంది. స్తోత్రం కలిగిందా? చూడండి, ఎప్పుడు నేను చెప్పిన మాట ఉంది, తనతో ఏం చేయాలి, విమర్శించాలి. అలాగే విమర్శిస్తే దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు, శిక్షిస్తారు. దేవుడు ఏం చేస్తున్నారు, మనకేముంది, ఏ శిక్ష ఉంది? వాక్యం చెప్పండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4 నుండి కిందకి చదవండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంత ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను ధృవీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు నీతో సంభాషించు. ఆయన హెచ్చరికను మరచితిని. శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడలా దుర్బీతులే కాని కుమారులు కాదు. తండ్రి ప్రేమించిన వాడికి అందరికి ఏముంది, అదే శిక్ష. నరకానిక తినకండి. నీ నాన్న నిన్ను కొట్టడం చంపడానికి కొడుతున్నాను. అదే తండ్రి నిన్ను ప్రేమించిన కాబట్టి నిన్ను శిక్షిస్తున్నా, చంపడానికి కాదు. నిన్ను ప్రేమించిన కాబట్టి నీ బ్రతుకు కోసం దేవుడుగా తండ్రి ఏం చేస్తున్నారు, శిక్షిస్తున్నారు. కానీ ఈ శిక్ష కొందరు పొందినప్పుడు అది నచ్చలేకపోతున్నది. అది మనకు సబ్జెక్ట్. అది ఏప్రిల్ పత్రిక 11వ అధ్యాయం 4 నుండి 4 నుండి 11 వరకు. ఈ శిక్ష ఎలాగంటే మనము తనతో విమర్శించినప్పుడు, దేవుడు మమ్మల్ని ప్రేమించినప్పుడు శిక్షిస్తుంది. అది రోగం అవ్వచ్చు, అది వేదనకరమైన సమస్య అవ్వచ్చు. అలాగా దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు, శిక్షిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ శిక్షకి వెనక్కి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నిన్ను నరగానే నుండి వెళ్ళడానికి కాదు, దేవుడి దగ్గరికి, తండ్రి దగ్గరికి ఇంకా రావడానికి తండ్రి నిన్ను ఏం చేస్తున్నారు. అప్పుడు శిక్షించలేని వాడు దుర్బీజుడు. దుర్బీజుడండి, శిక్ష పొందలేని వాడు ఉన్నారు కదా. శిక్షించలేని వాడు ఎవరు? దుర్బీజుడు. ఆయన అర్థం అంటే తండ్రి బిడ్డ కాదు. అదేంటి, అమ్మ నాన్న లేనట్టుగా పుట్టిన పిల్లలని చెప్పొచ్చు. అమ్మ నాన్న పుట్టిన పిల్లలకి ఏముంది, అమ్మ నాన్న శిక్షిస్తుంది. సోదరం, అప్పుడు మనకి ఎవరుంది, తండ్రి ఉంది. మనకి దేవుడు తండ్రిగా ఉన్న కాబట్టి తండ్రి మమ్మల్ని ఏం చేస్తున్నారు, శిక్షిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకే దేవుని బిడ్డలు మర్చిపోకూడదండి. దేవుని బిడ్డలకి ఏముంది, శిక్ష ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. అంతే, ఆ శిక్ష వచ్చినప్పుడు నిరాశ పడకూడదు. ఆయన వెనకల తండ్రి ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం. తండ్రి ప్రేమించిన వాడికి ఏం చేస్తున్నారు, శిక్షిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన. ఆ శిక్ష తాత్కాలికం, అల్ప సమయం కోసం, దేవునికి కొద్ది సమయం కోసం. కొందరికి ఇప్పుడు కూడా తెలియదు దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు. స్తోత్రం కలిగింది కాదు. ఇప్పుడు నేను చెప్పుకున్నాను ఏమనకంటే, సంఘ బిడ్డలు జీవితంలో ఏముందంటే తీర్పు ఉంది. తన ద్వారా ఏం చేయాలి, విమర్శించాలి. నీవే నిన్ను దేవుడి దగ్గరికి వెళ్ళిన ముందుకు నీ దేవుని సన్నిధిలో నీ జీవితం నీ చూసి నీ ఏం చేయాలి, ఏం చేయాలి, విమర్శించాలి. మనం ఏం చేయను, మనము మనకి విమర్శించకుండా ఎదుటి వాడికి విమర్శించాలి. అందులోకి చెయ్యకూడదు అని మత్తయి సువార్త 7వ అధ్యాయం మనకు నేర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇది 3వ తీర్పు. మన క్రియను బట్టి మనకేముంది, తీర్పు ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. దేని బట్టి, మన క్రియను బట్టి మనకేముంది అంటే
తీర్పు ఉంది. కొందరికి తెలియదు దేవుడు మనకు చెయ్యిన క్రియను బట్టి దేవుడు ఏం చేస్తున్నారు, తీర్పు ఉంది. అది ఇది కొంచెం కూడా మీకు అర్థం అవ్వాలంటే వాక్యంలోనికి వస్తే మాత్రమే నీకు అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. దేవుని సంఘ బిడ్డలు బాగా తెలిసిపోవాలి. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 14వ అధ్యాయం 10-11 వాక్యం చూడండి. అయితే నీవు నీ సహోదరుని తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము. మనమందరూ దేవుడి న్యాయ పీఠములో నిలుచును. అర్థమైంది? ఎందుకంటే లెక్క చెప్పాలి. దేవుడు బిడ్డలు చెయ్యిన క్రియను బట్టి మనకేముంది, తీర్పండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11 నుండి కిందకి చదవండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11 నుండి కిందకి చదవండి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయలేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వారి వారి పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. చెప్పొచ్చు కదా. అప్పుడు మన చెయ్యిన పని ఎలా ఉంది? 2 విధములు ఇల్లు అక్కడ ఉంది. అవును కదా? ఆ వాక్యంలో 2 విధములున్న కట్టుడల ఇల్లు కట్టిన విధం. ఒకటి బంగారం, వెండి. ఏ వాక్యం చదువుతాం? ఒకటి కొందరు ఇల్లు కట్టుతున్నారండి. బంగారం 2, వెండి 3, విలువైన రాళ్ళు. ఇంకా కొందరు కట్టిన అడ్డి. ఇది 2 ఒకే రీతిగా కట్టుతున్నారు. కొందరు ఎలాగ కట్టుతున్నారు? సోదరు చెప్పలేదు. ఎలాగ కట్టుతున్నారు? 2 రకాలుగా. 1 కిలో బంగారంతో కట్టిన అనుకో, 1 కిలోకి బంగారం నా పోకలు లేదు. ఎవరికైనా తెలుసా? కనబడు. ఇదే సాధనం. ఆ 1 కేజీకి ఉన్న బంగారంతో నేను ఆ డబ్బుతో 1, 2, 3 లోడ్ ట్రక్ గడ్డి కొలుస్తాను. అలా ఉంది. బాబు చూడురా ఎలా ఉంది ఇల్లు. ఆ గడ్డి చూడు ఎంత ఉంది. కానీ ఇది 2 కూడా అగ్నిలోనికి వెళ్ళినప్పుడు, అగ్నిని పరీక్షించినప్పుడు బంగారం ఏమవుతుంది? కరిగదా? అదే నిలబడుతుంది. గడ్డి ఏమవుతుంది? కొందరు పని, కొందరు విశ్వాస పని, కొందరు దేవదాసు పని అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం బూడిదే. తేలిపోవడం కాదు, బూడిదే. కిలోలు కనిపించేట్టు చేశారు ఊర్లో ఉన్నప్పుడు. చర్చికి వచ్చినప్పుడు ఈ బాక్స్ ఎప్పుడో చచ్చిపోయాడు. అందరూ తీసుకొని నొక్కి డాక్టర్కి ఇచ్చిన వాళ్ళు లెక్కెట్ ఇస్తారు కదా. సంఘబిడ్డలు రాజేష్ మీటింగ్ అయినప్పుడు ఒక 10,000 ఇచ్చిన అడగ రాజేష్ గుడి పర్లో ఎక్కిపోయాడు. అక్కడికి వెళ్ళినప్పుడు బూడిద అర్థం అవ్వలేదు. అందరికి అర్థమైపోయింది. ఇది కట్టిన వాడు ఏం చేస్తున్నాడు? బంగారంతో కట్టండి, ఎవరికి తెలియకుండా ఉంటుంది. విలువైన రాళ్ళతో కట్టండి, వెండితో కట్టండి. సోదరు కలిగింది. మనిషిని చూపించడానికి చెయ్యకూడదని నేను చెప్తున్నాను. మనం చేసిన పని ఏం చేయాలి? అందరికి కనబడినట్టుగా చేసేయాలి. సోదరు చర్చలు వెళ్ళినప్పుడు బాని పేరు, ఒక అమ్మ పేరు, ఇది ఇచ్చిన ఒక అమ్మ పేరు, అదొక అమ్మ పేరు, అక్కడ కూర్చున్న కుర్చీ మీద ఆయన పేరు, ఇక్కడ అక్కడ మొత్తం ఏమొచ్చింది? ఇది వేసారు, మార్బుల్ వేసారు. మార్బుల్ పేరు పైన మొత్తం పేరు, దేవుడి పేరు. ఆ దేవుడి పేరు వాళ్ళ పేర్లో ఉన్నాయి. అరే బాబు, నేను చెయ్యిన పని ఒక్క దినంలో ఏమవుతున్నాడు? అగ్గితోనే అంటే ఎలాగా? మొత్తం ప్రకటన గ్రంథం మరి దేవుడి కన్ను ఎలాగ ఉంది? అదే కన్ను స్కానింగ్
నీవు ఉండేటోడు అగ్ని అగ్ని ముట్టించి ఆడ అగ్ని చాలు అండి కన్నుతో నీళ్ళగా చూసినప్పుడు ఆ పరీక్షించేప్పుడు మొత్తం ఏమవుతుంది? నీ క్రియలు మొత్తం బూడిద. సిగ్గు సిగ్గు పరలోకంలో అలాగంతే. రమేష్ గారు చెప్పారు కదా సాక్షి, మీరందరూ నాకు కథ ఏమీ ఇష్టం లేదు. అది కథ కాదు, కరెక్టే. చర్చ కట్టినప్పుడు ఒక అమ్మ ముసలమ్మ ఏం చేయదు, అందరూ చర్చ కట్టి వెళ్ళిపోయారు. డబ్బులు దానికి అమ్మ చేతిలో డబ్బు లేదు, అమ్మ చేతిలో డబ్బు లేదు. అందరు పని చేసి వెళ్ళిపోయినప్పుడు ఈ అమ్మాయి వచ్చి అక్కడ ఉన్న ఆవులకి అక్కడ ఉన్న పనికి అన్ని నీరు పెట్టారు. ఈ పెట్టిన ఎవరు చూడాలి, ఎవరు వచ్చిన ముందుకు అమ్మ పనికి వెళ్ళిపోయిన తర్వాత చర్చి ఉన్నాక ప్రతిష్ఠించిన దినం వచ్చినప్పుడు దేవుడి తల్లి అడిగాడు, దేవా నేను ఎవరికి పిలిచి ఏం చేయాలి? అప్పుడు దేవుడు చెప్పారు, ఆ అమ్మకి ఆ అమ్మకి మళ్ళీ ప్రార్థన, ఆ అమ్మకి పిలువమని చెప్పారు. లక్ష గోల్డ్ డబ్బులు ఇచ్చిన వాడికి పిలువకుండా వీడికి దాన్ని అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. అమ్మా నీ చర్చ కోసం ఏం చేశాను? అమ్మాయి ఏం చెప్పలేదు. రెండోసారి అడిగినప్పుడు చెప్పారు, లేదా ఇగారు వీరికి నేను ఆ చర్చ కోసం చేసేది అమ్మనకంటే ఎవరు లేని టైంలో నేను అక్కడికి వచ్చి అక్కడ ఆవిరికి నీళ్ళు ఇస్తారు. అక్కడ నీళ్ళు ఎంత రేపు పని కోసం ఎంత నీళ్ళు కావాలో ఆ నీళ్ళన్నీ వేసారు. అక్కడ నీళ్ళు ఎక్కడ తగ్గించారో మొత్తం కనిపించారు. ఎవరు చూడకుండా మునుగు నేను వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆ బాధ్యత నేను నిన్ను చూడరు, నీ రాను మునుగ నేను ఈ పని అన్ని చేసి అది స్తోత్రం కలిగిన ఇదో అర్థమైందా తల్లి? ఆ పని ఎవరు చూడలేదు కానీ ఎవరు స్తోత్రం కలిగిన మనిషికి చూపించడానికి ఇదేం చెయ్యకూడదండి. ఇది అనక చేసిన ఎడల అగ్నితో ఏమవుతుంది? ఓడిపోతున్నాడు. బంగారంతో ఇల్లు కట్టుతుంది, కొందరు గట్టితో ఇల్లు కట్టుతుంది, కొందరు విధమైన, కొందరు కర్రతో ఇల్లు కట్టుతుంది, కొందరు గట్టితో ఇల్లు కట్టుతుంది. మూడు, కొందరు కొయ్య కాలుతో కట్టుతున్నారు. స్తోత్రం కలిగిన గాక. ఒక్క దినం మీద మొత్తం ఏమవుతున్నారు? స్తోత్రం కలిగిన గాక. చెప్పచ్చు. ఆ రోజు దేవుడు తీర్పుది మన క్రియలన్నీ దేవుడు ఏం చేసేది, ఏమేం చేశారని దేవుడు మొత్తం చూసిన ఒక దినం ఉండదు తల్లి. మీ దేవుడి వరకు ప్రార్థన, ఎన్ని ఎప్పుడు ఆరాధనకి వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్నిసారి ఆరాధనకు అవన్నీ ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని ఆరాధనకి వచ్చారు, ఎన్ని ఆరాధనకి భోజి తినడానికి వెళ్ళారు, విందు తినడానికి అన్ని ఆ రోజు తెలియపరిచిన ఒక రోజు. ఇప్పుడు తెలిసినది నేను ప్రభా పాస్టర్, అజిత్ గారు, బూరా ప్రభా పాస్టర్, ఈ సంఘంలో ఉన్నవాడు మాత్రమే తెలుసు. కానీ అప్పుడు అలాగే కాదండి. భూలోకంలో ఉన్న జనాంగం మొత్తం చూస్తుంది నీకు ఈయన పని. అలా దేవుడికి పని చేయనప్పుడు మనుషుడు కనిపించినట్టుగా అంటే అది పరీక్షలు శృంగేరి ప్రార్థనకి వెళ్ళారు. శృంగేరి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఏం చేశారు? పరీక్షలు వెళ్ళక ప్రార్థన చేశారు. అది కూడా తెలియదు. పరీక్ష ఎలా ప్రార్థన చేశాడు? పిల్లలకి అది చెప్పారు. పిల్లలు బైబిల్ 7 విధములు, బైబిల్ 7 విధములు ఉన్న పరీక్షలు ఉందట. 7 విధములు ఉన్నా అది ఒక రోజు అక్కడ మత్తయి సువార్తలో బైబిల్ స్టడీ చేసినప్పుడు అది అక్కడ చెప్తారు దేవుడి స్తోత్రం. అలాగంటే కొన్ని పరీక్షలు ఇప్పుడు కూడా స్తోత్రం. నేను ఆ విషయం నేర్చుకున్నప్పుడు ఈ పరీక్షల స్వభావం ఒక 15 విధములలో స్వభావం మత్తయి సువార్తలో ఉన్నది. బాగా ఎటువంటి స్వభావం ఆయన ఒక స్వభావం మాత్రం చెప్తున్నారంటే ఏం చెప్తున్నారంటే చూడండి. మత్తయి లేదు, వారానికి మత్తయి సువార్త 23వ అధ్యాయం 1-2 వాక్యాలు. 23వ అధ్యాయం 1-2 వాక్యాలు. అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటి అన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. గౌరవం గౌరవం చెప్పేస్తారు, ఏ పని ఉండదు. అమ్మా ప్రార్థన కొత్త
ఆ మాట చెప్తే ఎప్పుడు అవుతున్నారు చెప్పడం మాత్రం నీ పరీక్షలే హల్లెలూయా. పరీక్షలేరు మీరెవరండి ఏంటి అది మొత్తం చెప్పాలంటే ఇంకొక రోజు కావాలండి, దానికి ఒక గంట కావాలండి చెప్పాలంటే. ఇదంటే చెప్తాను యేసయ్య నమ్ముకున్నప్పుడు చెప్తారు యేసయ్య మాత్రమే దేవుడు. అందరూ అనుకున్నాను నేనే ఎవరు కాదు పరిచయం కాదు. వేరొక పరిసరం ఉంది ఎప్పుడు అంటే కన్ను మూసుకొని నడిచిన పరిసరం. ఇలా కన్ను మూసుకొని ఆయన ఎక్కడ వెళ్ళి గుర్తించిన తర్వాత పడిపోతారు అప్పుడు కన్ను. ఎందుకంటే ఎవరిని చూడకుండా ఇలా నడిస్తే ఎక్కడ వెళ్ళి ఏం చేశారు గుర్తించారు. అలాగంటే మన ఇష్టం మన సంఘంలో ఉంది కదా. అలాగంటే పరీక్షలు వేరే కొందరు పరీక్షలు ఎప్పుడు ఇచ్చిన విషయం లెక్క నేను ఇచ్చిన ప్రార్థన చేశాను. బైబిల్ ఉందండి అందుకు చాలా చదివి వినిపిస్తున్న సమయం సోదరం కలిగింది కదా. నీ వాసనంగా నీ ఎవరు పరిచయ అనే పదానికి అర్థం అండి వేర్పరిచిన వాడు. ఎవరండి వేర్పాటు ఉన్నవాడు. నీ వేర్పాటు ఉన్నవాడు నీలోని కూడా ఎవరు ఉంది అదన్నీ ఈ రోజు బయటికి రావాలి. ఎవరు చెప్పలేదు. సోదరం కలిగింది. హలో ఇక్కడ అన్ని దేవుడు ఏం చేస్తున్నా ఆ రోజు ఇప్పుడు పని అని చెప్తుంది. పని దేవునికి సోదరం కలిగింది. అలా లేదు నీ ఏ మనసుతోని మనకి సేమ్ బట్టలు ఇచ్చారు, ఏ మనసుతోని బిస్కెట్ టీ ఇచ్చారు. అలాగే పచ్చకి చెప్తా మీకు అర్థం అవుతుంది. ఎలాగని మనసుతో ఇచ్చారు, మంచి మనసోషితో ఇస్తున్న మనసుతో ఇచ్చారు అనుకో. అలాగే మంచి మనసుతో ఈ మనిషి ఈ ఆవులకి పాలు తీసినట్టుగా ఎలాగా ఎలాగ చేయాలమ్మా అది కూడా గట్టిగా పిండ కొన్ని కొన్ని గట్టిగా అలాగంటే కొన్ని ఆవులు విశ్వాస ఆవులు అదే అదే రమ్మ నేను చెప్పిన వాక్యాన్ని కదా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో దాటినప్పుడు వారికి దేవుడు ఎలా దేవుడు వారికి నడిపించినప్పుడు ఎర్రసభలు దాటినప్పుడు 3 మాటలు చెప్పారు దేవుడు. ఒకటి వారికి ఎలాగనే మేక పిల్లల వల్ల దేవుడు నడిపించారు. అవునా ఉందా లేదా? 2 ఎక్కడ అదకనే చెప్తారు. 2 గుర్రముల వలన వారికి ఏం చేశారు. 3 ఆవుల వల్ల సోదరం కలిగింది. ఎందుకు అలాగే చెప్తున్నారంటే దేవుడు. అవును యెషయా గ్రంథంలో కాదా చూడండి. యెషయా గ్రంథం 63లో 10-11 ఒకసారి చూడండి. నేను ఒకటి చూస్తాను. అదే అవునండి నేను చెప్తాలే కదా. మోసే కుడి చేతి వైపున మహిమ గల తన బాహువును పోనిచ్చిన వాడేది తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగ చేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేది మైదానములో గుణము పడని రీతిగా వారు పడకుండా అగాధ చెరువులలో నడిపించిన వాడేది అనుకొనిది. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ చదువులను నడిపించితివి. అక్కడే ఉంది. లైక్ హార్స్ ఇన్ ద విల్డర్నెస్, లైక్ క్యాటల్ దట్ గో డౌన్ ద వ్యాలీ. అంటే మీరు అక్కడ చదివినప్పుడు 11 నుండి చదవాలి. 11 నుండి చదవాలి. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. తన మంద కాపులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్ముడు తోడుకొని వచ్చిన వాడేది, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేది, మోసే కుడి చేతి వైపున మహిమ గల తన బాహువుడు పోనిచ్చిన వాడేది, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేది, మైదానములో గుణము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేది అనుకొనిది. పల్లములకు దిగు పశువులు విశ్రాంతి నడిపించడంలో 3 విధములు. 3 విధములు. అవును. మంద
మందలో మందలో చెప్పండి. మందలో మందలో 11వ వచనం. ఒకటి ఎలాగ అడిగి నడిపించేది మందలు మందలు మందలకి ఎలాగ మందలు ఎప్పుడు ఎలాగ వెళ్తుంది? ఆ గుంపులుగా వెళ్తుంది. స్తోత్రం. ఆమేన్. ఎర్ర సముద్రం దాటినా ఇశ్రాయేలు ప్రజల గురించే చెప్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ వెళ్తున్నారు? ఆ గుంపులు నడిచినప్పుడు, ఇది చూసినప్పుడు మిరియాము వచ్చి చేయప్పుడు ఇదిగో మిరియాం చూసి ఏం చెప్పారు? ఆ కొండ పైన వెళ్ళి ఆడు ఏం చేసిన మిరియాము ఏం చేశారంటే 7 కొండ పైన వెళ్ళి 7 మారి బలి అర్పించి ఇశ్రాయేలుకి శపించడానికి వచ్చినప్పుడు వారిని చూసి ఏం చెప్పారు? ఇదిగో వేరే ఉండిన ఒక జనాంగం. ఎవరు చెప్పారు? వేరేగా ఉండిన ఒక జనాంగం. ఎందుకు శపించడానికి వచ్చిన వాడు చెప్పుతున్నారు ఇదిగో వేరే దాని ఆడి నివసించడానికి కారణం అని. గుంపులుగా ఉంటారు. మన గుంపులు కాదు, మనం ఎలాగ ఉంటుంది? సింగిల్ కాదు. సామంతుల పుస్తకం 18:1 అంటే సింగిల్ కాదు, మనం ఎలాగా వేరే ఉండగోరిన వాడు. ఇప్పుడు కొన్ని లేఖలు వేరే నడిచిన వాడు అలాగే వెళ్ళకూడదండి. దేవునికి సోదరుడు. రెండవది ఏమవుతున్నారండి? అదే అండి అలాగే చెప్తే చేడు కాదు. ఈ మందులకి ఎన్నిసార్లు అడిగినతో నీళ్ళకి దిగరా అంటే నీళ్ళకేం చేయడు. దిగరా అంటే చెప్తాడు నీళ్ళు దిగాలంటే ఏం చేయాలి? ఆడికి గుర్రమైంది అనుకో. ఎటువంటి నీళ్ళు చూసిన ఉండినే అదే మాట సోదరు కలిగిన. మూడవది ఏమవుతున్నారండి? పశు అంటే ఇంటికి పశు నది చూడండి. ఆ పశు యజమానుడి మాటకి ఏమవుతుంది? కనుక విశ్వాసం మారిపోనండి. అది నా విషయం విడిచిపెట్టి చెప్పారు. సోదరు కలిగిన అది గొప్పగా గట్టిగా ఏదో రోజు వాక్య పరిచయం వేస్తారు. దేవుడికి సోదరు కలిగిన కాక. అప్పుడు నేను చెప్పిన మాట ఏమనకంటే దేవుడి సంఘ బిడ్డలు ఎలాగా చెయ్యాలంటే నీ క్రియను బట్టి నీకేముంది? తీర్పు ఉంది. దేవుడికి సోదరు కలిగిన. కొందరికి కూడా ఇప్పుడు కూడా ఏమో తెలియలేదు. దేవుడు నా క్రియలు నా చెయ్యిన పనికి ఏమవుతున్నారు? తీర్పు ఉంది. దేవుడికి సోదరు. అందుకని నీ దినములు ఏం చేయాలి? దేవుడు పనిలో వాడుకో. దేవుడి పనిలో ఏం చేయాలి? నీ డబ్బు ఏది కోసం? దేవుని కోసం. అంటే అయ్యగారు చెప్పుకున్న డబ్బులు వచ్చి ఇప్పుడు పాస్టర్గారు అందరూ డబ్బు కోసం వాక్యం చెప్పుకున్నాడు కాదు. అది కదండి. దేవుడి పని కోసం ఏమో కావాలి. లేదు ఒక అమ్మ డెలివరీ అయింది. ప్రసవించినప్పుడు పాలు ఎక్కడ దొరుకుతుంది? ఒక తల్లి బిడ్డకి ప్రసవించారు. పాలు ఎక్కడ దొరుకుతుంది? అమ్మాయిలు అనగా కాదు. అది కరెక్ట్ కాదు. ఒక సంఘం ఉండదు. పాలు ఎక్కడ దొరుకుతుంది? మీరు ఇప్పుడు అందరూ చెప్తున్నారు బోటల్ పాలు మనకి ఇవ్వడానికి రెడీ. కల్తీ పాలు. ఒక సంఘం ఒక బిడ్డ పుట్టింది అనుకో, ఆ తల్లి ఆ బిడ్డకి ఏం చేయాలి? అలాగే అంటే మీరే మనకే ఇవ్వాలన్నట్టు మాట. కొందరు ఏం చేశారంటే అల్లేలిగా ఎక్కువ ఉంది, ప్రైజ్లోడ్ ఎక్కువ ఉంది, కాணிకలు మాత్రం తక్కువ. డాక్టర్ గారికి మాత్రం వెంకటేసి ఇచ్చేస్తారు పట్టలాడి. కాబట్టి పోయిన నెలలు ఎంత ఇచ్చారంటే చెప్పండి. కాணிకలు కాదు, కాணிకల గురించి నేను చెప్పలేదు. అది వారానికి నీ ఇవ్వవలసింది, నెలకి ఇవ్వవలసిన ఒకటి ఉంది. అది ఎంత ఇచ్చారని నేను అడుగుతున్నాను. 0 అన్నీ విన్నా మీకేం దొరకలేదు. హల్లెలూయా. ఇది అన్ని లెక్క ఉంది. నీకు ఎలాగా కోరుతుందా? ఏ కొలతతో కొలుతావో మీకు అందరికి అదే దొరుకుతుంది. అందుకు ఏడుస్తున్నారు. నాకు ఎందుకు ఏడుస్తున్నారు? ఆ 2 గ్లాసులు వేసిన విధవ చూడండి. రేపు అమ్మ గురించి ఉంది. 2 గ్లాసులు వేసిన విధవ చూడండి. రేపు గురించి ఆడికేం చేతిలో కానీ దేవుడు ఎరిగి ఉన్నారు. మీకు మనస్ఫూర్తిగా దేవునికి ఇస్తున్నారు. అది దేవుడి చూస్తారు. అన్నీ చెప్పండి. కొన్ని టైంలో మీకు తెలియదు నుంచి కొన్ని విషయములు నేను బాధపడుతున్నారు. రాత్రి సోదరు చెప్పి పడుతున్నప్పుడు 2 రోజుల లోపల నాకు డబ్బులు చేస్తారు. ఎక్కడి నుంచి వస్తుందని నాకు అడుగుతుంది. ఎవరో నాకు
సరే, దేవునికి సొంతం. నాకు కలిగినది ఏమైనా డిపాజిట్ చేయలేకుండా దేవుడు పని నువ్వు ఏం చేస్తున్నావు వాడుకున్నా. కాబట్టి నీ చెప్పిన అంటే నీ కుటుంబము నీ జీవితము ఆశీర్వపడడానికి వేరే ఒక దారి లేదు, ఒక్క దారి. అది వేసయ్యగలదు. దీవింపబడడానికి ఒక్క మార్గం ఇప్పు. దీవింపబడడానికి ఏమవ్వాలి? ఇప్పండి. స్తోత్రం కలిగింది కాక లేదు. మీరు అడిగిన ప్రభావ పాట కడుపుతుంది, అందుకని కాడికి తక్కువ ఇచ్చినా నో ప్రాబ్లం. ఎంత కడుపుతుందో అంత చిన్న చెట్టుది కడుపు పెద్ద అంత ప్రభావం ఉన్నాడు అనమాట. స్తోత్రం. ఇక్కడ వచ్చి అల్లెలియా స్తుతి మాత్రం చేయడం కాదు, ఈ సంఘములు ఎంత వస్తున్నారు, ఎలాగా వస్తున్నారు, ఎలాగా పాస్టర్ గారు బతుకుతున్నారని మీరే చేయాలి. సంఘ బిడ్డలు గమనించాలి. ఏం చేయాలి? అందరికీ ఏం చేయాలి? ఈ పొలంలో ఒక జట్టు కూర్చున్నారు పక్షి అందరూ అలాగా అవకాశం దొరికితే పొడి చేస్తాడు. కదండి సంఘం కలిగింది భారం ఉండాలి. బైబిల్ చెప్తున్నారంటే పీతరు యాకోబు సంఘానికి పిల్లలుగా ఉన్నారంటే స్తంభాలు ఉన్నారండి. దేవునికి స్తోత్రం. అవును కదా. గలాతీపత్రిక 2:7 ఒకసారి చూడండి. గలాతీపత్రిక 2:7 వాక్యం ఒకసారి చూడండి త్వరగా. ఇది నా విషయం విడిచిపెట్టే చెప్తున్నారు. పోనండి. ఎందుకు దేవుడు అలాగే చెప్తున్నాను నాకు తెలియదు. 2:7 వాక్యమా? అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగో అప్పగించబడెనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడేదని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వారికి అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడవుటకు నాకుడు సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, James, Kepha and John, who were reputed to be the pillars of Jerusalem church. యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్య జనులకును తాము సున్నతి పొందని వారికి అపోస్తలులుగా రెండు వ్యక్తులు సంఘానికి ఏముంది? కొందరి సంఘములకి ఏముండాలి? బరువు మోవడానికి కొందరు వాడు ఉండాలండి. సోదరు కలిగిన కాదు. స్తంభాన్ని యొక్క పని ఏంటిది? బిల్డింగ్ మోసి పెట్టి చెప్తున్నానండి. విక్రమరావు ఈ సంఘం ఉంది, సంఘానికి ఉన్న బరువు ఏం చేయాలి? సంఘ బిడ్డలు మొయ్యాలి. సోదరం కలిగిన కాదు. మొయ్యకపోతే ఒక పక్క దిగిపోద్ది. అది ఏం చేస్తున్నారంటే అది మీరు చెయ్యాలి, మీరు ఖర్చులు చేయాలి, మీరు డబ్బులు ఇవ్వాలి. అందుకే నేను చెప్పిన మాట అంటే మీరు ఇది ఇక్కడ ఇచ్చిన ఏడల అక్కడ నీ ఇల్లు కట్టబడుతున్నారు. అంటే నిన్ను ఇక్కడ ఇది చెప్పి నిన్ను డబ్బు ఇవ్వడానికి కొంత సూత్రం ఏం కాదండి. అలాగని అనుకుంటుందండి. ఇది నీ ఇస్తే అక్కడికి నీకేమవుతున్నారు? ఈ భూమి కట్టిన దాన్ని నాశనం అయిపోతుంది, శిథిలం అయిపోతుంది. కానీ మీకు పరలోకములు నీ దేవుని కొరకు చెయ్యిన పనికి అక్కడ పని జరుగుతూనే ఉన్నాం. సోదరం కలిగిన కాక. అందుకని మీరు పని చెయ్యిన ప్రతి విషయంలో నీకు కలిగినట్టుకి అన్నిటికీ ఏమవ్వాలి? అది చూసి దేవదాసుడికి కాணிకలు కాక దశమ భాగం ఇవ్వడానికి నేర్చుకోవాలి. సోదరం చెప్పలేదు. అప్పుడు మీరు చెప్పారు నాకు పని పాట లేదండి. పని పాట లేదు. ఉన్నప్పుడు పని ఉన్నప్పుడు ఏదైనా 10 రూపాయలు దొరుకుతుంది కదా, అప్పుడు మీరేం చేయాలి? అది దాచి పెట్టాలి. దేవునికి స్తోత్రం కలిగిన మా సంఘంలో ఒక విశ్వాసులు ఉందండి, అదే పేరు అది చెప్పండి. కానీ కరెక్ట్ ఆ దశమంగా మాత్రం ఒక్క రూపు కూడా ఖర్చు పెట్టరు. అది కరెక్ట్ మాకు ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన. నేను ఎందుకు ఇలాగ చెప్తున్నానంటే దాన్ని బట్టి వాళ్ళు దీపకూడదు. ఇచ్చినప్పుడు నొప్పితో ఇస్తున్నారు. నువ్వు దేవుడు తిరిగి వచ్చినప్పుడు కొనతి ఇచ్చినప్పుడు ఎలాగ ఇస్తున్నారు? వేదనతో ఇస్తున్నారు. కొన్ని విషయములు
మార్చి అంటే నీకు తెలుసా, నేను ఇందులో అజిత్కి అక్షకి డబ్బు స్కూల్ ఫీజు కట్టడానికి వచ్చారు. అప్పుడు ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి చెప్పారు, ఇల్లు అద్దె ఇవ్వలేదు కాబట్టి రేపు ఇవ్వలేకపోతే నిన్ను ఇంటి నుండి ఎప్పుడు నేనేం చేశారు, ఆ డబ్బు ఒక కవర్లు పెట్టి అతనికి ఇచ్చి పంపించారు. అప్పుడు మా పిల్లలకి ఫీజు కట్టలేదు కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి చేశారు, బయటికి కాసేపు సమయం నిలబడ్డారు. సోదరం కలిగిన దాకా అది నా ఈ దేవుడు ఎరిగి ఉన్న కాబట్టి ఆయన ఏం చేశారు, మరునాడు నాకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు దేవుడు ఇచ్చారు. దేవుడికి సోదరం కలిగిన నేను చెప్పిన కాబట్టి మీ చెయ్యొద్దండి. నీ మనసాక్షి నిన్ను బాధపడుతూ ఉంటే దేవుని కొరకు నేను చర్చలు చేయాలి. దేవునికి సోదరం కలిగిన దాకా అందుకే నేను చెప్పినప్పుడు క్రియలు దేవుని సంఘబిడ్డలు చెయ్యని క్రియలకి ప్రతి క్రియలకి ఏముంది పేర్కొంటే దేవునికి సోదరం. అబ్రహాము ఇంటికి వచ్చిన 3 దేవదూతలకి అబ్రహాం ఏమిచ్చారు, 3 మాణిక్యాలు ఏమిచ్చారు, పిండి తోని రొట్టి చేసి ఇచ్చారు. ఓకే, ఆవులు ఏమంటే మాంసం ఎంత ఇచ్చారు, ఒక దూడ. ఈ 3 ఒక దూడ తింటావా, తినగలదు మరి తింటావా? రొట్టి అదే అంటే ఒక 3-4 కేజీ ఉందండి ఒక మాణిక్య అంటే, అది తోని రొట్టి వేసి తింటావా? అబ్రహాము ఇదన్నీ చేశారు కానీ ఈ 3కి ఏం చేశారు, ఒక్కొక్క మాణిక్యం ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు తరబలు ఏం చేశారంటే 40 సంవత్సరాల తర్వాత వారు ఇక్కడ ఐగుప్త దేశం నుండి కానాను దేశం వెళ్ళినప్పుడు దేవుడు ఇచ్చారు, మన్నా ఎంత ఇచ్చారు, ఒక్కొక్క. ఎందుకు ఒక్కొక్క ఇచ్చారు? నీ తాతగాడు ఎంత ఇచ్చారు, మాంసం ఎంత ఇచ్చారు, వారికి ఎంత ఇచ్చారని అడుగుతున్నారు. అది సంఖ్యాకాండంలో రాయబడినాడు, తినేసి నాసికా గ్రంథమునుడు బయటికి వచ్చినట్టుగా తిన్నాడు. ఇంకా మిగిలిన మాత్రం ఇవి ఆ ఎండ పెట్టారు. అప్పుడు దేవుడు ఇచ్చిన ఆ కొలత చెప్పిన మన్న ఒక్కొక్క మాణిక్యం మాంసం మాత్రం దేవుడు. అందుకని దేవుడు మాంసం ఇచ్చినప్పుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఎందుకంటే మీ సమృద్ధిగా నీకు దొరకలేదు. అందుకని మా భాషలో ఒక మాట ఉందండి, వచ్చిన సంవత్సరములు విత్తనం వేయడానికి విత్తనం ఏం చేయకూడదు, వంట చేసి తినకూడదు. అలాగే తింటే ఏమవుతుంది, అదేనే చెప్తున్నారు. వచ్చే సంవత్సరానికి ఉన్న పంటకున్న విత్తనాలు ఉన్నాయి కదా, అది కూడా వండుకొని తిన్నాం అనుకో, వచ్చే సంవత్సరం భూమి ఎండిపోద్ది పంట ఇక. అంటే భూమి ఎండిపోవడం కాదు, మేము పంట దొరకదు. అంటే నీ ఇప్పుడు ఇచ్చిన ఈ దశమ భాగం రాబో దినంకి నీకున్న పంట. ఇప్పుడు నీ ఇచ్చిన దశమ భాగం రాబో దినములు పంట. అది నీ ఇప్పుడే చేయకూడదు, అది కూడా తినేరు కొందరికి కడుపు నిమ్మలు. అయ్యారు ఎందుకు నాకు కూడా తెలియదు ఎందుకు చెప్తున్నారని. దేవునికి స్తోత్రం అంటే చెప్పండి. ఇచ్చిపోతే విషయం చెప్తే ఎక్కడెక్కడో పొడుతున్నట్టు ఉంటుంది. వాక్య పరిచయం చేసిన దేవదాసులకు మాస్టర్కి చెప్పిన డబ్బులు ఇచ్చిమని చెప్పారు. ఈ 300-500 కాలం పోయింది కదా. అప్పుడు ఒక దేవదాసుడు వచ్చినప్పుడే వాక్య పరిచయం చేసిన ఆయనకి ఏం చేసేయండి, దేవునికి ఇచ్చినట్టుగా చెయ్యండి. నీ ఏది చేసి దేవునికి ఇచ్చినట్టు. అంటే దేవునికి ఇచ్చిన రూపేస్తావా, కొందరికి దేవునికి రూపేసి ఇది చాలని. అంటే నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మహానవుడు, ఈ ఆకాశ భూమి సృష్టించిన దేవునికి ఇచ్చినప్పుడు ఆయనకి తగ్గినట్టుగా వారి దేవునికి స్తోత్రం కలిగింది. అంటే చెప్పండి గట్టిగా. అది ఎందుకు నాకు చెప్పుతున్నా, నీ ప్రియలు ఒక్క దినములు భయపరుస్తుంది ఎలాగా అగ్నితోని. కొందరు పని ఏమవుతుంది, నిలబడుతుంది, కొందరు పని కాలిపోతుంది. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి, అదే చెప్పండి. దొరుకుతుంటారు. విశ్వాసులు ఇచ్చిన బియ్యం తీసుకొని వచ్చి మార్కెట్లో అమ్మకూడదు. విశ్వాసులు ఇచ్చిన బియ్యం చేస్తున్నారు. ఆ బియ్యం ఏ బియ్యం, ఆ బియ్యం అమ్మేసి
మంచి బియ్యం కోరేస్తున్నారు. నీకు తెలియదు, నీకు కడుపు రోగం వస్తుంది. ఆడించిన ఏదో అది నేను తిన్నాను. కాబట్టి వీరందరూ వస్తున్నారు మా ఇంటిలో. నాకు విశ్వాసం ఇచ్చిన బియ్యం మనం ఏం చేస్తున్నారు. దేవునికి దేవునికి సోదరు నేను తిరుగుతున్న నా పిల్లలు దాన్ని మించిన బియ్యం కొనడానికి ఉన్న డబ్బులు నా చేతులు ఉంది, కానీ నా పిల్లలు కష్టపడి ఇచ్చిన బియ్యం నేనేం చేస్తున్నాను. ఇదన్నీ దేవుడు ఎదిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగినారు. హల్లెలూయా. నీ మనసు దేవుడు చూసుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా చెప్పండి గట్టి. భాష గారు మనం అందరం కూడా గోధుమ తినేసారు. నీళ్ళు తాగినప్పుడు ఏమైంది భాష గారు? ఆడ మంచి మర్చిపోయారు. ఆడ మర్చిపోరు మరి నెయ్యి మర్చిపోయారు. తుమ్మొచ్చినప్పుడు ఏమైంది? నీళ్ళు మొత్తం ఎక్కడ పడిపోయారు? అర్థంలో పడిపోదు. అర్థంలో నా అన్నంలో కూడా పడిపోయారు. ఆత్మీకులు అయితే పరిగెట్టి వెళ్ళిపోతారు. మేకది ఎంత అర్థం అవుతుంది. ఆడిచ్చినది కష్టపడి నాకు వంట చేసి ఇచ్చిన భోజనం. దేవునికి స్తోత్రం కలిగింది. నీ నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం విన్ని ఇలాగ మౌనం బుర్రలు నీవు విన్నేసి ఇలాగ విన్ని ఇలాగ వదలకూడదు. నీ లోపలికి దిగండి. దేవునికి స్తోత్రం కలిగింది. నేనన్ని ప్రతి బిడ్డలకి చేసేది దేవునికి స్తోత్రం. చెప్పండి. నన్ను బండి కూడా తీసుకొని వచ్చినప్పుడు ఫ్రీగా వద్దు అని చెప్తున్నాను. నేను ఒకటి రాజేష్కి మాత్రం డబ్బులు కాడ తీసుకోండి, కొందరు మాత్రం తీసుకోండి. బాగా అందరికి ఏం తీసుకోండి. ఎందుకు నేనేం చేయను. అందుకని దావీదు చెప్పినట్టుగా చెప్పండి. తెలియదు కదా. దినవృత్తాంత పుస్తకంలో దావీదు ఏర్పుతున్నారండి. దావీదు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశారు? లెక్క పెట్టారు. అవును కదా. దానివల్ల ఏమైంది? దేవుడు తెగులు వచ్చినాయి. తెగులు వచ్చినప్పుడు ఏం చేశాడు దేవుడు? ఎందుకు ప్రభువా ఈ ప్రజలకి నీ చంపుతూ చేసింది దాన్ని నన్ను ఏం చేయాలి? చంపుకోమని చెప్పినప్పుడు దానికి 2 కార్యాలు దేవుడు చేశాడు. స్తోత్రం. ఒకటి నీ కొడుకులో ఒకటి దేవునికి స్తోత్రం. ఒకటి నీ ఏం చేయాలి? దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుడు చెప్పారు, ఇది మారిపోవాలంటే నువ్వు నా కోసం ఇక్కడ ఒక బలి అర్పించాలి. సోదరు అది ఎవరు ఏదంటే ఉదాహరణ చెప్పిన ప్రాంతనే పొలము తీసుకున్నారు. ఆ పొలము తీసుకున్నప్పుడు ఆ పొలము డబ్బుతోని కొనుక్కొని బలి అర్పించారు. నాకు ఫ్రీగా వద్దు. నా దేవునికి బలి అర్పిస్తే డబ్బు ఖర్చులు పెట్టి బలి ఇస్తామని దేవుడికి సోదరం కలిగింది. అలాగే దేవుని పిల్లలు దేవుడి పనులు ఏం చేయనప్పుడు ఏం చేయాలి? మార్త మరియా ఏం చేశారంటే అత్తరు గుట్టి ఏం చేశారు? ఎంత విలువ అయిపోయింది. 300 ఒక దినాలు ఒక రోజు జీతం. ఒక్క 300 దినాలంటే 300 అండి ఒక సంవత్సరానికి. యూదుల లెక్క, మన లెక్క 365. ఎందుకు? మనకున్న క్యాలెండర్ ఏది? ఇంగ్లీష్. అదే ఇంగ్లీష్, మంగ్లీష్ కాదు. మనకున్న క్యాలెండర్ సూర్యమాన క్యాలెండర్. మనకున్న సూర్యమాన క్యాలెండర్. అందుకే ఆ క్యాలెండర్ చూసి ఉంటే 665 పావు అంటే చెప్పు 365 పావు. సూత్రం. యూదుల లెక్క చంద్రమాన క్యాలెండర్. వారికున్న క్యాలెండర్ అండి ప్రతి నెలకి ఎంత ఉంది? 30 దినాలు. ఎన్ని రోజులు? అదే అయితే ఈ అమ్మ 300 దినాలని చెప్పినది ఒక సంవత్సరము జీతముతోని కొన్నిన అతరుతోని అతరుగుంటి. ఒక సంవత్సరము డబ్బులు పెట్టి కొన్నిన అత్తరుగుట్టి ఏం చేశాడు? ఎక్కడ పట్టారు? ఏసయ్యా ఆమె సోదరు. కొందరు ఇది పట్టుకొని తిరుగుతున్నారు. పొట్టు ఇది నేను పోతాను వస్తారా?
కోసారా? పోసారా? లేదు, మీకు తెలియదు. అది అంటే పెండలెక్కడ లేచి మత్తయి సువార్త 27 మొదటి లూకా సువార్త 24 వద్దు. పెండలెక్కడ లేచి యేసయ్య సమాధి దగ్గరికి ఇది పట్టుకొని వెళ్ళింది. ఏమైంది? ఏసై రూపాంతరం మరి వెళ్ళిపోయారు. యేసయ్య నీ పట్టుకొని తిరగడా? తిరిగిసి వచ్చినప్పుడు యేసయ్య ఏమవుతుంది? భార్య తిరగలే, సమయానికి తగ్గినట్టుగా అద్దరు కొట్టి పగలగొట్టి యేసయ్యను పోషించినట్టుగా ఈ రాత్రి దేవుని కోసం ఇప్పుడు ఏదైనా చేయవలసిందా? పెద్దలకి లేచి యేసయ్యకి ఇప్పుడు పోతాను ఇక దొరికే టైమే. 3 గంటలకు లేచి వచ్చిన 3 గంటలకు ముందు పట్టుకుని వచ్చింది కానీ ఆవిడ లేదు. యేసయ్య లేడు కాబట్టి అక్కడ ఎవరు ఉండండి. ఆ రాయి మీద ఒక దేవదూతలు కూర్చున్నారు. అప్పుడు లోపల అమ్మ ఎవరికి వెతుకుతున్నారు? యేసుప్రభు పోతుంది. లేదు, ఇది ఉంది ఈ సామానం. ఏది? ఎప్పుడు? ఇప్పుడు ఎందుకమ్మా? ఏంటి మరి ఏం చేశారు? చచ్చిపోయిన ముందుకు యేసయ్యకి ఇప్పుడు అదే సమయానికి సద్వినియోగపరచుడి. ఇప్పుడున్న మరి ఏదో పట్టుకొని తిరుగుతుంది. నేనే రేపు కానీ ఎల్లుండి కానీ జీవితంలో పోయలేరు. ఏ మరి అంటూ ఈ కాలంలో అంటుంటే మరి మనకి కావాలి దేవుడికి. కానీ ఇంత సమయంలో అమ్మ ఏం చేశాడు? అతను కూడా పగల కొట్టేసి పోసింది. అప్పుడు ఒక్కడు కూర్చున్నారు. వేదలకి ఇచ్చుంటే సూపర్ కదా. ఎవరది? అయ్యో పాపం. అంటే పదానికి అర్థం చెప్పరా? స్తుతించేవాడు. అప్పుడు అలాగే అయితే ఆ వారు ఎవడు? స్తుతించేవాడు ఎవడు? శుద్ధించిన వాడు ఎవరండి? దేవుని బిడ్డే కదా. మనం దొంగ అని బట్టే వాళ్ళని దొంగ పడ్డారు. ఇది కూడా శుద్ధించిన వాడే, కానీ పని చెయ్యిన పని మాత్రం అడ్డుపరిచేవాడు. అడ్డుపరిచిన వాడు. ఇలాంటి కొందరు ఉన్నారు కదా మన సంగతులు కూడా. గోల్డ్ కొందరు మంచి మాసం పెట్టారు, కొందరు ఏం చేస్తున్నారు? అది కాదు పట్టుకోదు డబ్బు అక్కడే మీటింగ్ పెట్టారు. దేవుడు ఉన్నారు కదా. అది కాదు పాస్టర్, ఇప్పుడు పరిస్థితి బాగుంటుంది. ఇది ఎప్పుడు బాగుపడతాడు మరి అత్తరు పుట్టి పట్టుకుని తిరగడం మేలుగా. పరిస్థితి అవుతుంది. ఇది వేసరానికి ఇప్పుడు పాట పాడండి. ఏ పాట ఇందాక పాడారుగా. సమయానండి, ఇది మంచి సమయం. ఇది ఇప్పుడు ఏం రక్షణ సమయం. అంటే ఇంకా కాలం మారిపోతుంది. ఎందుకు కాలం కాదని నేనేం చెప్తుంది ఏమంటే రాబోయే దినములు మన గవర్నమెంట్ మారిపోతుంది. అప్పుడు ఈ సామాన్ పట్టుకొని ఏదో తిప్పితే ఇప్పుడు నేనేం చేయాలి? పగల కొట్టుకొని ఇప్పుడు చెయ్యవలసిన పని ఇప్పుడు స్వార్థ ప్రకటించి, ఇప్పుడు డబ్బులు ఖర్చడి, ఇప్పుడు యేసయ్య గురించి తెలియలేని వాళ్ళకి స్వార్థ పట్టించి మీరందరూ చచ్చిపోయిన 90,000 పువ్వులు గీతలు అన్నీ వేసుకుంటారు. చచ్చిపోయిన బ్రతికిన సమయంలో ఒక పువ్వులు పెట్టలేదే. నీ అమ్మ తల మీదకి, నీ నాన్న తల మీదకి, నీ అత్త తల మీదకి, నీ తండ్రి తల మీదకి, ఈ చచ్చిన తర్వాత నేను మా భాష చెప్తా నీకు నొప్పి జరుగుతుంది. ఎవరి కోసం చేస్తున్నారు నువ్వు? అమ్మయ్యా అయిపోయింది. చచ్చిన వాడి కోసం నీ అన్ని చేయిస్తున్న క్రియలు చేసాలి. అదే బైబిల్ చెప్తున్నాడు. బ్రతమే ఎప్పుడు చేయాలి? ఇప్పుడు ఒక అమ్మాయికి పుట్టినరోజు ఏదో ఒక మెల్లి పెద్ద పూలు వేసి ఒక కేక్ వేసి కట్ చేసి ముద్ది పెట్టురా. ఇది అది చచ్చిపోయింది. ఊరోళ్ళు కంటిలో పొడేసేస్తున్నారు ఏదో గొప్ప చేశారని. బ్రతికిన టైంలో ఏం చేయాలి? మళ్ళీ సమాధి గడప దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టి అలాగే కబులించుకొని అంటే సంతోషం. సాగు తర్వాత ఏం చేసిన పర్లకు చూడరు, పర్లకాలు చూడరు. దేవునికి చదువు. బ్రతికిన టైంలో తక్కిన సమయంలో ఏం చేయాలి? తీయండి పత్రికలు ఉంది కదా. ఏ మాట ఏంటంటే సమయానికి సద్వినియోగపరచండి. అంటే ఆయన అర్థం ఏంటంటే సమయం ఎప్పుడు దొరకదు. ఆ దొరికిన సమయంలో ఏం చేయాలి? మంచి కార్యం చేయాలి. రేపు నీకు దొరకదు. ఇప్పుడు దొరికిన సమయం ఇప్పుడే పడగబట్టదు. దేవుని వరకు ఏదైనా పాడి
వెళ్ళడానికి సమయం అయింది, ఇవన్నీ కొత్తది కావాలి. నీకే చెప్తున్నారు సంఘపట్టులకి, ఎవరైనా మనసాక్షి ఉన్నవాడు ఎవరైనా కొన్ని, లేకపోతే నేను ఇది ఇలాగే చెప్తాను. స్తోత్రం కలిగింది. లేదా ఇక అత్తరు పుట్టి పట్టుకుని అలా తిరుగుతారు. సంఘం అంటే కుటుంబం అంటే, సంఘం అంటే కుటుంబం. ఆడు చేస్తారు, ఇల్లు చేస్తారు, నేను చూడకూడదు, నీ చేయడానికి చేయవద్దు. అది ఎవరు తెలియకూడదండి. బాధకాలం కొత్త సామాన్ కొన్ని చీకలు పెట్టి తెలిస్తే కదా బాధ. అవును, ఇల్లు కంటే ఒక 1500కి కొన్ని మంచి దొరుకుతుంది, 1500 మంచి అంటే ఇంకొక 3000 అయితే సూపర్ దొరుకుతుంది. అది ఒకటి పట్టి చీకలు కొన్ని చీకలు పట్టి ఇల్లు పండి మనం వచ్చేది. ఇప్పుడు బాధ గారు కూడా దేవుడు తెలుసుకోవాలి. అత్తరు గుడ్డి బాగా పట్టుకున్నారే. సోదరు చెప్పు, నేను ఎందుకు చెప్తున్నాను? దేవుడు పని మీకు అందరికి చేయాలి. ఒక దినములు దేవుడు ఏం చేస్తుంది, మొత్తం అగ్నితోనే పరీక్ష క్రియ నీ చెయ్యిన పని. స్తోత్రం కలిగి ఈ విశ్వాసాలు ఇక్కడ ఎంత డబ్బులేశారో, ఏం చేశారో, ఎన్ని సమయం ప్రార్థనకి వచ్చారో, ఎన్ని చేశారో, ఇది మొత్తం రాసిన ఒక పుస్తకం ఉంది. దానికి పేరు స్మరణార్థ ప్రతి దినములు జరిగిన విషయం రాసి ఉంచిన పుస్తకం అది. మలాకి గ్రంథం 3:16-17 మాట ముగించారు. స్తోత్రం కలిగిన కాక సమయం అయిపోయిన కనుక దేవుడికి ఇష్టం ఉంది చెప్పడానికి. స్తోత్రం కలిగిన కాక అది కానీ దేవుడి బిడ్డలకి అని చెప్పిన మాట ఏంటంటే, నీ చెయ్యిన పనికి ఏముంది, తీర్పుంది. స్తోత్రం. నేను భయపడకూడదండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, దేవుడికి స్తోత్రం ఏమవుతుంది, మనకు అందరికీ ఏమవుతుంది, ప్రతిఫలం జరుగుతుంది. ఆమె ఎలాగ ప్రతిఫలం? నీ చెయ్యిన పనికి అనుసరించి, మీరు చెయ్యిన పనికి అనుసరించి ప్రతిఫలం ఉంది. స్తోత్రం కలిగి అంటే మీరు అనుకో ప్రతిఫలం అంటే మీకు పర్లోక రాజ్యంలో 5 ఏకరాలు వెళ్ళిపోవాలి కాదు. స్తోత్రం. వారి క్రియను బట్టి వారికి ఏం చేసిన ప్రతిఫలం. ప్రకటన గ్రంథంలో 7 సంఘములు 7 సంఘములకి ప్రతిఫలం దేవుడు ఇచ్చిన 14 ప్రతిఫలం ఉంది. ఎన్ని ప్రతిఫలం ఉంది? అదన్నీ మనకు దొరుకుతుంది. అది మాత్రం కాదు, స్తోత్రం కలిగిన కాదు, అది కాక వేరే ప్రతిఫలం ఉంది దేవుడికి. స్తోత్రం. అదన్నీ దేవుడు వాక్యంలో రాయబడింది. అందుకని దేవుడు సంఘపడ్డారా, దేవుడి కొరకు ఖర్చు చేయండి. దేవుడు వాక్యంలో రాస్తాడు. ఈ రాత్రి వీళ్ళందరూ సమర్పించుకున్నాం దేవుని యొక్క సన్నిధిలో, అప్పగించుకుని దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రి వేళ సమర్పించుకున్నాం. ఒక్క నిమిషం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకునే ముందుగా మన వ్యక్తిపర జీవితాన్ని ఒక్కసారి పరిశోధనలకు మనం తీసుకెళ్దాం. దుర్దినములు ఈ దినాలు, నీవు పోలిపోయే సమయములు, అన్నీ నశించిపోతున్నాయి. కాల తరగతిలో నీ చేతిలో ఉన్న అంతరపుట్టిన పగలగొట్టిక తీరడానికి దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకు తీరు. రాత్రి వేళ దేవునికి చెప్పు, దేవా నాకు దొరికిన అవకాశంలో నేను దేవుని కొరకు ఏదో చేసి తీరాలి. నాకున్న సందర్భంలో దేవా నీ కొరకు, నీ సంఘం కొరకు, నీ సేవకుల కొరకు, దేవా నీ నామం కొరకు ఏదైనా చేసి తీరేంతటిగా ఉన్న కృపావాత్సల్యం దయచేయండి. దేవా ఈ రాత్రి వేళ మేము చేసిన ప్రతి క్రియలను దేవా, మేము మాటలన్నిటి గురించి మేము తెల్లక్క అప్పచెప్పాల్సిన ఒక దినము గడువుచి తీరుతున్నది. ఆ రోజు నిశ్చంతగా భయం లేకుండా మంచి మనసాక్షిని పొందుకు తీరి ఆ సింహాసనం ఎదుట నిలబడి మన పనులన్నింటినీ కూడా ఆయన వీక్షించి పరీక్షించి బహుమానం ఇచ్చే సందర్భమున దేవుని యొక్క సన్నిధిలో ఎంత యథార్థత ఉన్నదో దానిని బోధించుకు తీరడానికి దేవుని యొక్క సన్నిధిలో నీవు సిద్ధముగా ఉన్నావా లేదా? ఈ రాత్రి వేళ ఒక్కసారి నిన్ను నీవు విచారపరిచి దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకున్నాం. కలిసి మనం ప్రార్థించాలి. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవానికి వందనాలు తిరిగి వస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్యాంశాల్లో నుంచి మేము దేవా వినగలిగి తీరం. ఇది దుర్దినాలు దేవా, దేవా అపాయకరమైన దినాలు దేవా. ఈ యొక్క కాల తరగతిలో దేవా ఎందరు దేవుని కొరకు ఉన్నవారు, ఎందరు దేవుని కొరకు లేనివారు అన్నది కూడా మేము పోల్చుకోలేని ఒక కాల తరగతి. కానీ ఇలాంటి ఒక కాల తరగతిలో కృప చేత దేవా నన్ను మమ్మల్ని ఎంచుకు తీరినందుకు దేవానికి స్తోత్రం. దేవా నీ బహుమూల్య రక్తముతో మమ్మల్ని కాచి దేవ పాపము పైన ఉగ్రతను తీసి దేవా మా జన్మ పాపముల నుంచి మమ్మల్ని విడిపించినందుకు దేవా నీకు స్తోత్రం.
ఘోరాతి ఘోరమైన పాపములో పడి ఉండి దేవ మురికి కలిగిన కాలవ నీళ్ళలో దేవ మునిగి ఉండిన జీవితం, దౌర్భాగ్యం చెందిన జీవిత విధానములో దేవ రక్షకుడైన యేసయ్య గట్టు దాటించి అక్కడి నుంచి మమ్మల్ని సంరక్షించి తీరి దేవ మాక జన్మ పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన బలియాగమర్పించి తీరినందుకు దేవ దేవుని యొక్క పిల్లలై తీరా, దేవుని యొక్క సహవాసములో మేము సౌభాగ్యులై తీరా, దేవుని యొక్క స్వజనుల మధ్య మేము కూడా పానభాగస్తులై తీరా. అలా దేవుని యొక్క పిల్లలై తీరా. నీవు దేవుని యొక్క పిల్లలై తీరితే, ఆయన సంకల్పం అనుసరించి నడిచిన వాళ్ళై ఉండి తీరితే, దేవుని యొక్క పిల్లలను దేవుడు వారిని శిక్షించే దేవుడు. అలాగే తీరితే మన కర్మ పాపంలో జరిగిన పొరపాటుల నిమిత్తం దేవుడు కొన్ని సార్లు దేవుడు మనల్ని శిక్షించి తీరుతారు. అయ్యో, దుర్బీజులుగా ప్రవర్తన చేయొద్దు, దుర్బీజులుగా వేరై తీరొద్దు. దేవుని యొక్క బిడ్డై తీరితే, దేవ నన్ను శిక్షించుము దేవా, నన్ను కొట్టుము దేవా, నన్ను బాధ పెట్టుము దేవా, నన్ను గద్దించుము దేవా. నేను మంచి బీజునై తీరి మంచి సంతాన లక్షణాన్ని చూపించగలిగి తీరేంతటిగా సహాయం దయచేయండి. కొన్నిసార్లు నీ మీదకు రోగాలు వచ్చుతున్నాయి కదా, కొన్నిసార్లు నీ పిల్లలు నీ మీద అత్యాచారాలు చేస్తున్నాయి కదా, కొన్నిసార్లు నీ ఇరుగు పొరుగు వాళ్ళు నేను సతాయిస్తున్నారు కదా. భయపడొద్దు, దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. ఆ శిక్షణలో నీవు క్రమం పొందిన వాడిగా మారి తీరాలి, యోగ్యత చెందిన వాడిగా మారి తీరాలి. కొందరు ఇస్కరియోతు యూదులు దేవా నీవు చేసిన పరిచర్యకు అభ్యంతరపరిచి తీరేంతటిగా ఎన్నెన్నో పొడిచేటట్టుకున్న మాటలు మాట్లాడేటప్పుడు కూడా బాధపడవద్దు. నీ అత్తరబుడ్డికి సువాసన ఉంది, నీ అత్తరబుడ్డికి ఖరీదు ఉంది, నీ అత్తరబుడ్డిని గుర్తించిన ఒకడున్నాడు. నీ అత్తరబుడ్డు ఆయన అభిషేకపరిచేదే, అది నీకు శిక్ష ఇచ్చి తీరేది కాదు, నీకు క్రమశిక్షణ ఇచ్చి తీరేది. అలాగైతే ఈ రాత్రి మీరు అర్థం చేసుకుని తీరాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని క్రమశిక్షణలో నుంచి నడిపించుకునే, నువ్వు మంచి తండ్రికి పుట్టిన వాడైతే ఆయన నేను శిక్షిస్తాడు. అలాగైతే దేవునికి చెప్పాలి, ఫలంకాయని తీగలను నరకగలిగిన దేవా, నాలో బోల్డు ముక్కలు ఉన్నాయి, ఫలం లేని భాగాలు బోల్డు ఉన్నాయి, నరికి వేరు చేసి పాడేయండి దేవుడు. ఫలం కాపుకోసేంతటిగా, ఫలం పొందు తీరేంతటిగా సహాయం దయచేయండి దేవా. ఫలం పొందుకు తీరడానికి మమ్మల్ని సంఘములో నాటావు కదయ్యో, సహాయం దయచేయండి దేవా. మేము చేసిన సకల క్రియలను దేవా, ఒకరోజు అగ్ని కళ్ళులు పరిశోధించిన కళ్ళు ఉన్నాయి. రాత్రి వేళ దేవా, మా కట్టుబాటులన్నీ కూడా బంగారముతో అయి ఉండి తీరాలి, మా కట్టుబాటు అన్నీ కూడా ఎండితో అయి ఉండి తీరాలి, మా కట్టుబాటు అన్నీ కూడా విలువైన రాయితో అయి ఉండి తీరాలి. అది అందరికీ ప్రదర్శన పరిచి తీరడానికి కాదు, అది అందరికీ చూపించడానికి కాదు, అది రహస్యముగా నీకు దేవునికి మాత్రం తెలిసి తీరేందుగా కొన్ని ప్రయత్నాలు చేసి తీరడానికి కృప దయచేయండి దేవా. మా సంఘములో కొన్ని పని మేము చేసి తీరాలి, మా దేశంలో కొన్ని పని మేము చేసి తీరాలి, మా సేవకుల కొరకు మనం కొన్ని పని చేసి తీరాలి దేవ. మాకున్న ప్రదేశం కొరకు ఏదో పని చేసి తీరాలి. అలాగే దేవ, రహస్యముగా చేసిన కొందరుండి తీరిన వారిగా లేవనెత్తుతున్నందుకు దేవా నీకు స్తోత్రం. ఈ కృపాకాలములో అలాంటి సంఘ బిడ్డల్ని రాత్రి వేళ పశ్చాత్తాప మనోభావంతో లేవనెత్తనందుకు దేవా నీకు స్తోత్రం. అలా దేవుని యొక్క పరిచర్యలో చేయూతనిచ్చి నిలబెట్టి బలపరిచి దేవా ఈ దుర్దినములను దాటుకు తీరడానికి కృపాభాగ్యం దయచేసినందుకు దేవా నీకు స్తోత్రం. ఈ అనుకూల సమయములో దేవా వచ్చిన సమయం సద్వినియోగపరిచి జీవించి తీరడానికి కృపాభాగ్యం దయచేయండి. ఇంతసేపు చెప్పిన వాక్యం దేవా మమ్మల్ని ఎందరిని మాను మనసులోకి తీసుకొచ్చింది, మాలో ఎందరిలోకి దేవా అది ఒక కొత్త దేవ నిర్ణయం తీసుకు తీరడానికి ఉన్న మా అనుబంధం కనిపించి తీరింది. ఆ వాక్యాన్ని బోధించి తీరడానికి సేవకులను దేవుడు ఉపయోగించినందుకు దేవానికి స్తోత్రం. దేవ ఈ పరిచర్య దేవా ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ దీవెనకరంగా మార్పించినందుకు దేవానికి స్తోత్రం. దీవెనలతో నింపండి దేవా, సహాయం దయచేయండి. అందరికి ఇప్పుడు దేవా నీ వాక్యం చదివిన తర్వాత మా ఇళ్లలోకి మా సొంత పనులకి తిరిగి వెళ్తున్నాం. నీ కృప పైన ఆనుకొని ముందుకు కొనసాగుతాం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క మరొక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడగిమను గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? ఇంకోసారి గట్టి శబ్దంతో, మూడోసారి మరోసారి గట్టిగా. దేవుడు మన ప్రార్థన ఆలకించిన దేవుడు స్తోత్రం చేయగా. మన కర్మ పాపములన్నీ దేవుడు విడిపించిన స్తోత్రం చేద్దాం. జన్మ పాపం నుంచి విడిపించిన స్తోత్రం చేద్దాం.
దేవుడిని అభిషేకించి తీరడానికి అభిషేక దయచేసిన సోదరం చేద్దాం. అది పూజాల్సిన సమయంలో పోసినందుకు సోదరం చేద్దాం. కొందరి అప్పులన్నీ మారినందుకు సోదరం చేద్దాం. దేవుని కొరకు పనిచేసే వారికి మారిన సోదరం చేద్దాం. ఇంకా విస్తారంగా దేవుని కొరకు నిలకడతగల సోదరం చేద్దాం. మారానాథ యేసయ్య త్వరగా రమ్ము. దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలు. వచ్చే వరం కలుద్దాం. దేవుడి మీ అందరూ దీవించును గాక.